నిరీక్షణ పుత్రులలో నిలిచినది ఏమిటి? దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద సుమారుగా 850 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు అని జనాభా లెక్కలు చెప్తున్నారు. 200కి పైగా దేశాలు, కొన్ని కోట్ల మంది ప్రజలు. భూమి మీద ఉన్నవారు కోట్లయితే ఇప్పటికీ భూమి మీద పుట్టి చనిపోయిన వారు మరికొన్ని వేల లక్షల కోట్ల మంది. పుట్టుకొస్తున్న ఈ ప్రజలందరి గురించి, భూమి మీద నివసిస్తున్న ఈ మనుషులందరి గురించి లోకానికి సరైన అవగాహన లేదు. మనిషి ఎందుకు పుట్టాడు, ఎక్కడ నుండి లోకానికి వచ్చాడు, ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు మాత్రమే ఎందుకు బ్రతుకుతున్నాడు, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. పుట్టుక పేరుతో ఈ లోకాన్ని చూసిన మనిషి మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు పుట్టాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, ఈ సంగతుల పైన లోకానికి అసలు అవగాహన లేదు. పండితుల దగ్గర నుంచి చదువుకున్నవారు, గొప్పవారు, శాస్త్రవేత్తలుగా పిలువబడుతున్న వారికి సహితం భూమి మీద 60-70 ఏళ్ల జీవితం గురించే ఒక ఆలోచన ఉందే తప్ప భూమి మీద మనుషుల జీవితం పట్ల సరైన పూర్తి వివరణ అనేది మనుషులు చెప్పలేకపోతున్నారు. భూమి మీద గ్రంథాలుగా పిలువబడుతున్న గ్రంథాలలో కూడా సరైన వివరణ మానవ జాతికి దొరకటం లేదు. మనిషి ఎందుకు పుట్టాడో, ఎందుకు బ్రతకాలో, మరణించి ఎక్కడికి వెళతాడో అన్నీ చక్కగా చెప్పగలిగిన గ్రంథమేనండి మన చేతుల్లో ఉన్న బైబిలు. భూమి మీద ఉన్న మనుషుల నుండి దేవుడు పిలుస్తున్న పిలుపు ఎంత ఆప్యాయంగా ఉంటుంది. నిజంగా మాట మనసారా మనం చదివినప్పుడు మనసు ఎంత పులకరిస్తుందో తెలుసండి. బైబిలు ఇష్టంతో చదవాలండి. బైబిలు చదువుతున్నప్పుడు దేవుడి మీద ప్రేమతో చదవాలి. దేవుడి మీద ఆసక్తితో, ఆప్యాయతతో బైబిల్ చదువుతున్నప్పుడు అండి బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా హృదయాన్ని కదిలిస్తుంది, హృదయానికి తెలియని సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు బాధల్లో ఉన్నప్పుడు వాక్యం చదువుకుంటే వాక్యము ధైర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ బైబిల్లో మాట ఉంటుంది, మీ అందరికీ తెలుసు, నీ వాక్యమే బాధలలో నాకు నెమ్మది కలిగిస్తుంది. వాక్యానికి నెమ్మది కలిగించే శక్తి కూడా ఉంది, కానీ అది నా జీవితానికి నెమ్మది ఇస్తుంది అని నువ్వు నమ్మినప్పుడు ఇస్తుంది. ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు నమ్మకం ఉండాలి తగ్గుతుంది అని. నమ్మకం లేకుండా ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా రోగం తగ్గదు. అలాగే వాక్యం వింటున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ ఇది నా తండ్రి మాట, నన్ను ఇలా పిలుస్తాడా దేవుడు అని మనసారా వాక్యం విన్నా, మనసారా బైబిల్ చదివినానండి, వాళ్ళలో పుట్టే భక్తి చాలా గొప్పగా ఉంటుందండి. కీర్తన గ్రంథం 29వ కీర్తన 1వ వచనంలో భూమి మీద ఉన్న మనుషులను దేవుడు పిలుస్తున్న పిలుపది. ఆ పిలుపులో ఎంత ఆప్యాయత ఉంటుందో, ఆ పిలుపులో ఎంత ఆనందం ఉంటుందో మీరు చూడండి. భూమి మీద ఉన్న మనుషులు ఎవరిని కూడా ఇలా పిలిచిన వారు లేరండి. ఏమని పిలుస్తున్నాడు తెలుసా? దైవపుత్రులారా యెహోవాకు. చూసారండి అది ఎలాగుందో, పిలుపు చూసారా ఎలాగుందో? ఏమని పిలుస్తున్నాడు? దైవపుత్రులారా. దైవపుత్రులారా, మనుషులు ఏమని పిలుస్తున్నాడు? దైవపుత్రులారా, మీరు దేవునికి పుత్రులు, మీరు దేవుని సంతానము, మీరు దేవుని సొత్తు, మీరు దేవుని ప్రజలు. సాక్షాత్తు ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త సర్వశక్తిమంతుడైన యెహోవాకు మీరు బిడ్డలు, పుత్రులు, దైవపుత్రులారా అన్నాడు. ఏమండి, ఇది నిజంగా చదువుతుంటే పెద్దగా అనిపించదు కానండి, దాన్ని ఫీల్ అయితే మాత్రం అండి వచ్చే ధైర్యం వేరు, వచ్చే ఆనందం వేరండి. ఎలాగో మీకు చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను. మీరు లోకంలో చూడండి, ఎమ్మెల్యే గారి కుమారుడు కానీ, మంత్రి గారి కుమారుడు కానీ, లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక స్థితిలో ఒక ఐఏఎస్, లేదంటే ఒక ఐపీఎస్, లేదంటే ఒక ఎస్ఐ, సిఐ, వాళ్ళ పిల్లలు ఏదైనా వాళ్ళకి ప్రమాదం వచ్చినప్పుడు కానీ, రోడ్డు మీద ఏదైనా జరిగినప్పుడు కానీ వాళ్ళ ఫీల్ ఎలా ఉంటుంది చెప్పండి? ముఖ్యమంత్రి గారి కొడుకును కానీ, ప్రధానమంత్రి గారి కొడుకును కానీ అసలు ఏ పోలీస్ అన్నా ఆపుతాడా? వాళ్ళకి ఏ రూల్స్ అన్నా వర్తిస్తాయా?
ఒకవేళ ఎవరైనా రూల్స్ అడుగుతున్నారు అనుకోండి, వెంటనే అతను వాడే కార్డు ఏం కార్డు వాడతారు చెప్పండి? మా నాన్నకి ఫోన్ చేయమంటావా అంటాడు. అంటే అతని ధైర్యం ఎవరు ఇప్పుడు? వాళ్ళ నాన్న. మా నాన్న ఎమ్మెల్యే, మా నాన్న ముఖ్యమంత్రి, మా నాన్న ప్రధానమంత్రి, మా నాన్న పోలీస్ ఆఫీసరు. చూసారా? మా నాన్న మా వెనకాల ఉన్నది ఎవరు అనుకుంటున్నావు? బాగా డబ్బులున్న వాళ్ళు పిల్లలు అనుకోండి, వాళ్ళు మాట్లాడాలా ఉంటాయి చెప్పండి? మా నాన్న ఎవరో తెలుసా? ఒక్క ఫోన్ కొట్టినంటే ఏం జరుగుతుందో తెలుసా అంటాడు. చూసారా? ఆ ఫీల్ చూసారా వాళ్ళకి లోపల ఎలాగుందో? మా నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్, మా నాన్న బాగా లక్షాధికారి, మా నాన్న కోటీశ్వరుడు, మా నాన్న ఒక మంచి అధికారి. ఎవడు నిజంగా క్రైస్తవులకి బైబిల్ అర్థమైతే ఇప్పుడు చదివిన మాటను బట్టి ప్రతి క్రైస్తవుడు ఏమని ఫీల్ అవ్వాలి చెప్పండి? మా నాన్న సృష్టికర్త. ఎలాగుంది ఇది? మా నాన్న సూర్యుని కలిగించిన ఆయన, మా నాన్న భూమిని కలిగించిన ఆయన, మా నాన్న భారతదేశాన్ని కట్టిన ఆయన. అదే కదా? భూమి మీద ఉన్న దేశాలన్నీ చేసింది కట్టింది ఎవరు చెప్పండి? దేవుడు కదండి. ఒక్కసారి ఇలా ఆలోచించండి, ఈ విధానంలో ఆలోచించండి దేవుడిని. మా నాన్న ఆకాశాన్ని చేశాడు, మా నాన్నే వర్షాలు కురిపిస్తాడురా, మా నాన్నే శీతాకాలం రప్పిస్తాడు. పగలు రప్పిస్తున్నది మా నాన్నే, రాత్రి రప్పిస్తున్నది మా నాన్నే, శీతాకాలం రప్పించేది మా నాన్నే. దైవపుత్రులారా నా పిల్లలారా అన్నాడు. అంటే దేవుడు ఇవన్నీ చేసే ఆయనకి మీరు పిల్లలా? ఒకసారి ఫీల్ చూడండి, అలా మీరు ఫీల్ అయ్యి చూడండి ఎలాగుంటుందో. పోనీ మీకు రావటం లేదేమో, ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏమండి ముఖ్యమంత్రి గారు, మీకు ఇది తెలంగాణ అండి, ఇది ఆంధ్ర, ఇది తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు కదా, ఆయన మేము వండుకుంట ప్రాంతానికి వచ్చేసి ఈ గ్రామంలో నేను ఎవరో ఒకరిని నా కొడుకుగా నా కూతురుగా దత్తత తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరు నా కొడుకుగా ఉండాలనుకున్నారో చేయొత్తానంటే ఎంతమంది ఎత్తుతారు చెప్పండి? ఎంతమంది ఎత్తుతారు? సభకు వచ్చిన వాళ్ళు అందరూ ఎత్తుతారు, ప్లీజ్ అండి నన్ను చేసుకోండి దత్తత, నన్ను చేసుకోండి, నేను ఉంటానండి మీ కొడుకుగా. చూసారా? ఒక ముఖ్యమంత్రి అధికారంలో ఉండి నా కొడుకుగా మీలో ఎవరు ఉంటారంటే అందరికీ ఏం పుడుతుంది? ఆశ. ఒకవేళ నిజంగా మీలో ఒకరిని ఇక్కడ సభలో కూర్చున్న ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, ఇక మీద నుంచి నిన్ను దత్త తీసుకున్నాడు, రేపు నుంచి మీ నాన్న అని చెప్పుకో అన్నాడు అనుకోండి, ఊరంతా గడపకి తిరిగి ఎలా చెప్పుకుంటారు చెప్పండి మీరు? ముఖ్యమంత్రి గారు నన్ను దత్త తీసుకున్నారు, మా డాడీ ఎవరు అనుకున్నారు ఇప్పుడు? రేవంత్ రెడ్డి గారు, సన్ ఆఫ్ రేవంత్ రెడ్డి, జాగ్రత్త నాతో అంటాడు. ఇక ఏమండి ఫీల్ చూసారా ఎలాగొచ్చిందో? ఒక్కసారి ఆయన నా కొడుకు అనగానే ఎలా ఫీల్ అయిపోతున్నాడు చూసారా? మరి ఇప్పుడు దేవుడు కదండి మనల్ని పిలిచింది. ఆ పిలుపు ఎవరిని పిలిచాడు? దైవపుత్రులారా, సృష్టికర్త మనుషులను నా పిల్లలారా అన్నప్పుడు ఎందుకోనండి ఈ ఫీల్ రాలేదండి మనుషులకి? ఆ ఫీల్ వచ్చి భూమి మీద బ్రతికింది ఒకే ఒక ఆయనండి, యేసుప్రభు. మాట్లాడితే దేవుడిని ఏమని పిలుస్తాడు? ఆకాశమందున్న నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, నా తండ్రి ఇష్టం నెరవేర్చడానికి వచ్చాను, నా తండ్రి చిత్తాన్నే చేస్తాను, నా తండ్రి చెప్పిందే చేస్తాను, ఇదిగో నేను చెప్తున్న మాటలన్నీ కూడా నా తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చాను. ఎవడు ఆయన నోరు తెరిస్తే డాడీ 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 పరలోకంలో ఉన్నాడు, ఆయనే నాకు ఇవన్నీ నేర్పించాడు. ఈ మధ్యలో నేను మీ మధ్యలో ఈ అద్భుతాలు సూచక్రియలు చేస్తానని కదా, ఇవి ఎలా చేయాలో కూడా నాకు తెలియదు, ఇవి ఎలా చేయాలో నాకు నేర్పి పంపించింది ఎవరు అంటే దేవుడు. దేవుడు అండండి ఏమంటాడు ప్రతిసారి? తండ్రి తండ్రి తండ్రి. ఎప్పుడైనా మీరు అలా ఫీల్ అయ్యారనుకోండి, దేవుడు పని అనరండి. అప్పుడు ఎవరి పని అంటారు తెలుసా? నా తండ్రి పని అండి, నాకు ఇచ్చేయండి, నేను వంట చేసేస్తానండి, నేను డబ్బులు ఇచ్చేస్తానండి, నేను నా తండ్రిదండి, అది నా తండ్రిదండి. ఫీల్ బాగుంటుందండి అది. నా తండ్రి పని అండి, నా తండ్రి సేవ అండి, నా తండ్రి ప్రసంగాలండి, నా తండ్రి సభ అండి, నా తండ్రి సెమినార్ అండి, నా తండ్రి మాటలండి. ఒకసారి ఇలా ఆలోచించండి దేవుడి గురించి. ఇలా ఆలోచించకే దేవుడి పని విషయంలో స్వార్థాలు ఏర్పడ్డాయి. అందరూ చేసేది తండ్రి పనే, అందరూ చేసేది తండ్రిని మహింపరచడానికే. కానీ విభేదాలు ఎందుకు వస్తున్నాయి, మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయి అంటే ఎక్కడో ఈ ఫీల్ మిస్ అయ్యాం మనం. తండ్రి ఆయన పిలుస్తున్న పిలుపు, దైవపుత్రులారా, భూమి మీద ఉన్న మనుషులారా, మీరందరూ నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు. ఇప్పుడు చెప్తానండి, జాగ్రత్తగా వినండి. ఈ పిల్లల కోసం పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఎదురు చూస్తే పుట్టిన పిల్లలు, సామాన్యులు కాదండి, భూమి మీద పుట్టిన మనుషులు. మానవ జన్మ భూమి మీద ఉన్న ఏమంటే మనుషులతో పాటు చాలా జీవులు ఉన్నాయి, 84 లక్షల జీవులు. అలాంటి జన్మ కాదండి, అలాంటిది కాదండి. దేవుడి యొక్క నిరీక్షణలో, నిరీక్షణ అన్న పదానికి అర్థం ఏంటి తెలుసా? ఎదురు చూపులు.
నువ్వు కావాలని ఎదురు చూశాడు, నువ్వు రావాలని ఎదురు చూశాడు. అందుకే టైటిల్ వేశావు, నిరీక్షణ పుత్రులలో నిలిచినది ఏమిటి? నిరీక్షణ పుత్రులు అనగానే భూమి మీద ఉన్న మనుషుల కోసం అండి. ఈ ముల్లోకాలను కలిగించిన మహాశక్తి దేవుడు, సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు, సర్వాన్ని కలిగించిన ఎవడు మహాబాహుబలము కలిగిన పరలోకపు తండ్రి ఎదురు చూస్తే పుట్టావు నువ్వు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఆయన ఎదురు చూస్తే పుట్టావు నువ్వు. ఆయన ఎదురు చూపుల్లో నుంచి పుట్టావు నువ్వు. ఆయన కళను పండించడానికి, ఆయన ఆశయాలు నెరవేర్చడానికి పరలోకంలో ఉన్న కన్న తండ్రి నీ జన్మ కోసం ఎదురు చూశాడు. ఆయన నిరీక్షిస్తే పుట్టావు నువ్వు. నిజంగానండి, పిల్లల కోసం ఎదురు చూసిన కాలం, పిల్లల కోసం ఎదురు చూపుల్లో నుంచి దేవుడిలో పుట్టిన ప్రేమ ఈరోజు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. మొదటి అధ్యాయం ఏమండి 11, 12 వచనాలు జాగ్రత్తగా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం, 12వ వచనం అండి. మరియు క్రీస్తునందు, జాగ్రత్తగా చదువుకోండి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం, 12వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. చూసారా పదం, చూసారా? ఎఫ్సీలండి ఒకప్పుడు వీళ్ళు ఏమండి దేవుడిని ఎరగక అన్ని జనులుగా ఏమండి జీవిస్తూ యేసుక్రీస్తుల వారు తెలియక, సృష్టికర్త తెలియక, పాపాలు ఎలా కడుక్కోవాలో తెలియక ఎవడు భయంకరమైన పాపపు జీవితాలను జీవించిన పట్టణాలు ఆ ప్రజలండి. వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో మీరు ఎవరనుకుంటున్నారు? అన్ని జనులారా, దేవుళ్ళలోనికి వచ్చిన క్రైస్తవులారా, మీ జన్మ ఎంత గొప్పదనుకుంటున్నారు? క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. అంటే మన గురించి దేవుడు ఏం చేశాడట? నిరీక్షణ, నిరీక్షణ, నిరీక్షణ. భూమి మీద ఈ జన్మ ఇవ్వడానికి నిరీక్షణ, ఆ జన్మ మరలా ప్రభువుని అంగీకరించి క్రీస్తులోనికి రావడానికి నిరీక్షణ. నిరీక్షించాడు, ఎదురు చూశాడు నీకోసం దేవుడు. నిజంగానండి, దేవుడు ఎదురు చూపుల్లో నుంచి నేను పుట్టాను అంటే దేవుడు నుంచి దూరం జరగడానికి అసలు మనసు ఒప్పదండి. ఇది అర్థమైతే, నేను చెప్పే సబ్జెక్ట్ అర్థమైతే, నేను చెప్పే విషయం కరెక్ట్గా మీ హృదయాల్లోని కూర్చుంటే, నేను దేవుడు ఎదురు చూస్తే వచ్చాను కదా భూమి మీదకి, నేను దేవుడు నుంచి దూరం జరిగిపోతే దేవుడు బాధపడతాడు కదండి. ఎదురు చూసిన ఆయన బాధపడతాడు కదండి. అది బాగా రాస్తున్నాడు అంటే అక్కడ పౌలు గారు, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనలను ముందుగానే నిర్ణయించుకున్నాడు. ముందుగానే నిర్ణయించుకున్నాడు. ముందుగానే అనేసరికి మీకు తెలుసు ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించుకుని, జాగ్రత్తగా వినండి, జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించుకుని జగత్తులోనికి నువ్వు రావడానికి కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు నీ కోసం ఎదురు చూసాడు. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు నిన్ను నిర్ణయించుకున్నది, నిన్ను కనేసింది, నిన్ను ఏర్పాటు చేసేసుకున్నది దేవుడు ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపు. నువ్వు జగత్తులోనికి వచ్చింది ఎప్పుడు? అసలు జగత్తును ఎంతకాలం కట్టాడో మీ అందరికీ తెలుసు. శాస్త్రం లెక్క చెప్పింది. కార్బన్ డేటింగ్ చేసి సృష్టికి సుమారు వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ కోసం ఎందుకైనా మంచిదని పదం వేసుకుంటారు ప్రతిదానికి ముందళ్ళు. సుమారు అంటే అర్థం ఏంటి? అటవ్వచ్చు ఇటవ్వచ్చు, మమ్మల్ని పట్టుకోకండి అని. శాస్త్రవేత్తలు అంటే అలా ఇలా ఎత్తుక్కుంటారు వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ ఎవరికి దొరకకుండా. ఏది చెప్పినా సరే ముందో పదం వేసుకుంటారు. సుమారు ఇంగ్లీష్లో అయితే ఇఫ్ అని వేస్తారు. అయితే అవ్వచ్చు, లేకపోతే గాల్లో కలిసిపోవచ్చు, మమ్మల్ని ఏమనకండి. ఏమండి వాళ్ళ తెలుగు లేకుంటుందండి. సుమారుగా సృష్టి పుట్టి ఎంతకాలం అయింది అన్నారంటే, సుమారుగా ఎంతకాలం అయిందట? 1500 కోట్ల సంవత్సరాలు అన్నారు. ఒకవేళ ఈ లెక్క నిజమని మనం తీసుకుంటే, దేవుడు నిన్ను నన్ను కన్నది, నువ్వు కావాలని నిన్ను ఏర్పాటు చేసుకున్నది ఎప్పుడట? జగత్తు పునాది వేయబడక మునుపే నిన్ను కనేశాడు. నువ్వు ఏర్పాటైపోయావు ఆయన దగ్గర, పరలోకంలో కనేశాడు నిన్ను. కన్న నిన్ను తనలో పెట్టుకుని నీకోసం ఈ సృష్టి అంతా కట్టాడు. అది విశ్వదినాలు. అసలు లెక్క చెప్పలేం ఎన్ని దినాలు కట్టాడు ఈ సృష్టిని. మనకు తెలియదు కదా, మనకు తెలియదండి. అది ఆ కాలం మనకు తెలీదు. ఆదికాండం మనం చదువుతున్నప్పుడు మొదటి దినం, రెండో దినం, మూడో దినం, నాలుగో దినం అంటాడు కదా. ఆ దినాలన్నీ కూడా ఏ దినాలు అంటే అవి విశ్వదినాలు.
ఈ సృష్టి అంతా కట్టడానికి దేవుడికి కొన్ని కోట్ల సంవత్సరాలు అయితే నిన్ను తనలో పెట్టుకుని సృష్టి కడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఈ కోట్ల సంవత్సరాల గ్యాప్, వస్తాడు కొడుకు. మీకు ఒక విషయం తెలుసండి, భూమి మీద ఈరోజు ఏ రూపాలైతే కదులాడుతున్నాయో ఈ రూపాలన్నిటినీ కూడా తనలో దాచుకుని, ఆ రూపాలన్నీ కూడా తన కళ్ళ ముందు పెట్టుకుని, ఇదిగో కొడుకు వస్తాడు, కూతురు వస్తుంది అని మనందరి కోసం ఈ సృష్టిని కట్టడం ప్రారంభించాడు దేవుడు. కొన్ని కోట్ల సంవత్సరాలు కట్టాడు. మొట్టమొదటి మానవుడైన ఆదామును చేశాడు భూమి మీద. ఆయనలో మనల్ని పట్టుకెళ్ళి పెట్టాడు. ఆదాములో ఆయన నుండే కదండి ఈరోజు మనం భూమి మీదకి వచ్చాం. పోనీ ఆదాము రావడానికే కొన్ని కోట్ల సంవత్సరాలు, ఆదాములో నుండి ఇప్పుడు మీరు రావడానికి ఎంతకాలం పట్టింది? ఆదాము ఎప్పటివాడు? క్రీస్తుకు పూర్వం సుమారుగా 4000 సంవత్సరాలు. ఇప్పుడు మనం ఉన్నది క్రీస్తు శకం 2000, అది 4000, ఇది 2000. ఇప్పుడు ఈ కాలం లెక్క వేసుకున్న ఆదాము నుంచి ఎంతకాలం వచ్చింది? ఒకవేళ ఆదాము దగ్గర నుంచి మీరు లెక్క పెట్టుకున్న మన కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు చెప్పండి? 6000 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. సృష్టి పుట్టక ముందు నుంచి నువ్వు లెక్క వేసుకున్నావంటే కొన్ని కోట్ల సంవత్సరాలుగా నీ రాక కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎదురు చూస్తున్నాడు. అదే జ్ఞాపకం చేస్తున్నాడు ఎఫెసీ పట్టణానికి పౌలు గారు. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము, దేవుడు యేసుక్రీస్తుల వారి ద్వారా తనకు పిల్లలుగా మనం అందరం మారిపోవాలి అని జగత్తు పునాది వేయబడక మునుపు నుంచే మీకోసం ఎదురు చూస్తున్నాడు, మీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు అని రాశాడు. ఏమండి, దేవుడి పెయిన్, ఈ నిరీక్షణ, ఈ ఎదురుచూపుల్లో ఉన్న దేవుడి బాధ, దేవుడి ప్రేమ మనకు అర్థం అవ్వాలి అంటే మీకు కొన్ని లోక సంబంధమైన సంగతులు అర్థం అవ్వాలి. మీరు సహజంగా చూడండి, పెళ్ళైన స్త్రీ పురుషులు 1 సంవత్సరానికే బిడ్డను కంటారు. కొంతమందికి లేట్ అవుతుంది, 2 సంవత్సరాలకి బిడ్డ పుడతాడు. కొంతమందికి 3 సంవత్సరాలకి బిడ్డ పుడతాడు. జాగ్రత్తగా వినండి. కొంతమందికి 10 సంవత్సరాలు అయిపోయినా సరే పిల్లలు పుట్టరండి. తెలుసు కదా మీకు? వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. ఆ హాస్పిటల్కి వెళ్తారు, ఈ హాస్పిటల్కి వెళ్తారు. క్రైస్తవులు అయితే మరి ఈ మధ్యకాలంలో క్రైస్తవులు కూడా పిల్లల కోసం దేవుడి మీద నమ్మకం పోయి ఎక్కడికో వెళ్ళి తాళ్ళు కట్టించుకుంటున్నారట. చివరికి అదే ఉరితాడు అవుతుంది నీకు. ఆ తాడు కొట్టుకుంటూ పిల్లలు పుడతారు. రావి చెట్టుకి ఏదో ఏలాట కడితే పిల్లలు పుడతారు. తెలుసు కదా మీకు ఈ నమ్మకాలు ప్రజల్లో. పిల్లలు పుట్టకపోతే చేయాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ. మొత్తం మీదండి వీళ్ళు ఏం చేసినా వీళ్ళు ఇంటెన్షన్ ఒకటే, మాకు ఎవరు కావాలి? ఇప్పుడు పిల్లలు కావాలి. 10 సంవత్సరాలు అయిపోయిందండి, పిల్లలు లేరండి. 10 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరండి. 15 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరండి. అంటే ఇక్కడ బాగా వినాలి. పెళ్ళైపోయిన 2వ సంవత్సరం నుంచో 3వ సంవత్సరం నుంచో ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? పిల్లలు లేరండి. అన్నీ ఉన్నాయి ఇంట్లో, ఆనందం లేదు, సంతోషం లేదు, మంచి ఉద్యోగం ఉంది, జీతం ఉంది, ఇంట్లో ఎవరు లేరు? పిల్లలు లేరు. ఏమీ లేకపోయినా సరే పిల్లలు లేకపోతేనండి మనశ్శాంతిగా ఉండదండి. అబ్రహామే బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. 75 సంవత్సరాలు వాగ్దానం చేశాడు, నీకు మంచి సంతానం ఇస్తాను, అసలు నీ సంతానం ఇసుకరైనలాగా అయిపోద్ది అన్నాడు. 100 ఏళ్ళు వచ్చినాయి, ఎక్కడ ఒక్క నలుసు లేదు. బాగా తట్టుకోలేక ఓపెన్ అయిపోయాడు ఒకసారి దేవుడితో. ఏడు తండ్రి, మరి ఏడు వాగ్దానం అన్నావు, ఇసుకరేణువులు అన్నావు, ఆకాశ నక్షత్రాలు అన్నావు, ఓ నలుసు కూడా లేదు, ఏమన్నా రేపో మాపో చచ్చిపోయేలాగా ఉన్నా మేము 100 సంవత్సరాలు వచ్చేసాయి మాకు. అప్పుడు దేవుడు అన్న మాట మీకు తెలుసు కదా. నిజంగా ఇక్కడ అబ్రహాములో నిన్ను చాలా ఒకటి కనిపెట్టారు. అబ్రహాములో ఉన్న మీరు లోతు గమనిస్తేనండి, వాగ్దానం ఎప్పుడు చేశాడు అబ్రహాంకి? బయలుదేరే టైంకి ఇతను ఏజ్ ఎంత అంటే 75. అంటే ఎంతకాలం ఎదురు చూశాడు ఆ వాగ్దానం కోసం? మనం ఎప్పుడైనా ప్రార్థన చేసి 25 సంవత్సరాలు ఒక విషయం కోసం ఎదురు చూశానన్న వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ ఎవరైనా కూర్చున్న వాళ్ళు 25 సంవత్సరాల 25 నెలలు ఆగుతారా? 25 రోజులు ఆగుతారా? ప్రార్థన చేసి దేవుడు ఇస్తాడండి ఆగుతారా? అబ్బే ఈ చర్చిలో పని అవ్వట్లేదండి, ఇక్కడ ప్రార్థన చేసిన చర్చి మార్చేద్దాం, సావాసం మార్చేద్దాం, అక్కడికి వెళ్తే అవుతుందట, ఎక్కడికి వెళ్తే అవుతుందట. అసలు ఈరోజు మనిషికి ఓపిక లేదండి. ఒకప్పుడు ప్రకృతితో వైద్యం చేసేవారు, లేట్ అయ్యేది, పని చేయట్లేదు, లేట్ మాకు అవ్వదు, వెంటనే ఏమొచ్చేసింది ఇప్పుడు స్పీడ్గా ఇంగ్లీష్ మందులు వచ్చేసాయి. టక్కమని టాబ్లెట్ వేస్తే గంటలో తగ్గిపోద్ది, గంటలో జబ్బు తగ్గిపోద్ది, వెంటనే కిడ్నీ కూడా పోయిద్ది. ఎలాగుంది ఇది? నీ స్పీడ్కి అనమాట ఇది. దేవుని పిల్లలారా,
ఓపిక లేదు ఈరోజు మనుషులకి. అబ్రహాము పిల్లలు లేకపోయేసరికి దేవుడిని అన్నాడు ఓ రోజు, అయ్యా నాకు మంచి ధనాన్ని ఇచ్చావు, ఇంటి నిండా పని వాళ్ళని ఇచ్చావు, ఏముండే ఏం ఉపయోగం, నాకు వారసుడు లేడు కదా, నా ఆస్తి అంతా నా ప్రధాన దాసుడు వశమైపోతుంది కదా, నాకు పిల్లలు లేరు కదా అంటే, నువ్వు ఆగు, ఇస్తాను బిడ్డ, నా ఇస్తాను. ఇచ్చాడా? ఇచ్చాడు. పిల్లలు లేకపోతే అంటే మనసులా ఉండదండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ 10-15 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు చూసారు, కుటుంబం చూశారు, చాలా హాస్పిటల్కి వెళ్ళారు, చాలా మొక్కులు మొక్కేశారు, మొత్తం మీద ఏవేవో చేసేసారు, పిల్లలు కావాలి పిల్లలు కావాలి పిల్లలు కావాలి. ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నారు? పెళ్ళైన 15 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. 16వ సంవత్సరాన్ని గర్భవతి అయింది అనుకోండి ఆవిడ. బాగా వినాలి, ఎప్పుడు గర్భవతి అయింది? పెళ్ళైన 16 సంవత్సరాలకి గర్భవతి. నీకు బిడ్డ పుట్టబోతున్నాడు అని చెప్పేసాడు అనుకో డాక్టర్. ఎలాగుంటుంది ఆవిడ ఫీలింగ్ ఏంటి చెప్పాలా? ఎలాగుంటుంది? అస్సలు సంతోషం మామూలుగా ఉండదండి. ఎంతమందికి చెప్పుకుంటుందో, మురిసిపోతూ ఉంటుంది, ఆనందపడిపోతూ ఉంటుంది. ప్రతిరోజు తన పొట్ట ఇలా చూసుకుంటూ ఉంటుంది. మా వాడు లోపల ఉన్నాడు, ఎప్పుడు వస్తాడో, మా వాడు లోపల ఉన్నాడు, ఎప్పుడు వస్తాడో. రావడానికి 7 నెలలు పడుతుంది కదా. ఈ 7 నెలలు కూడానండి, 7 సంవత్సరాలకి ఎప్పుడవుతాయో 3వ నెల అయిపోయింది, 4వ నెల అయిపోయింది, 5వ నెల అయిపోయింది. అసలు ఎదురు చూస్తూనే ఉంటుంది, వస్తాడండి. ఎందుకు ఈవిడ ఇంత ఫీల్తో ఎందుకు చూస్తుంది? బిడ్డ రావటం ఈవిడికి లేట్ అయింది. అదే పెళ్ళైన సంవత్సరానికి కలిసింది అనుకోండి, ఆవిడ జనరల్గా మామూలుగానే ఉంటుంది. లేట్ అయిన వాళ్ళకి ఎలాగుంటుంది? బిడ్డండి నేను చాలా సంవత్సరాలకి గర్భవతిని అయ్యానండి, వస్తున్నాడండి. చాలామంది ఏం చేస్తారంటేనండి, వాడు రాకమునుపే వస్తాడని తెలిసిన తర్వాత అన్నీ కొనిపెట్టేస్తారండి. ఉయ్యాలు కొనేస్తారు, బట్టలు కొనేస్తారు, ఎవడు వాడికి కావాల్సినవన్నీ కొనేస్తారు. మా వాడు వస్తున్నాడు కదా. అలా లేటుగా పుట్టిన బిడ్డనండి ఎలా చూసుకుంటారు చెప్పండి? వాడిని పుట్టేసిన తర్వాత ఎలా చూసుకుంటారు? బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రహాం గారి భార్య శారమ్మ ఇస్సాకుని అలా చూసుకుంది. ఎందుకంటే 100 సంవత్సరాలకు పుట్టాడు కదా. చాలా గారాభంగా, చాలా ప్రేమగా. వాడు ఏడిస్తే ఊరుకోరు. అసలు ఆగర్ని ఎందుకు బయటకు గెంటేసింది చెప్పండి? శారమ్మ ఎందుకు గెంటేసింది? ఇస్సాకుని ఇస్మాయిలు ఏడిపిస్తున్నాడు, ఈ దాసి కొడుకు కానీ, ఈ దాసి కానీ నా కళ్ళ ముందు ఉండడానికి కుదరదు. 100 సంవత్సరాలకి నా కొడుకు పుడితే నా కొడుకునేటి వాడు ఏడిపిస్తున్నాడు, గెట్ అవుట్, పంపించేస్తావా లేదా? అబ్రాహాము పీకటేసుకుంది. అబ్రాహాం పీకట్టుకున్నంత పని చేసింది. గెంటేస్తావా లేదా ఇంట్లోంచి వాళ్ళని? పిల్లలు లేటుగా పుట్టేసరికి తల్లిదండ్రులకి పిల్లల మీద ఏముంటుంది? ప్రేమ. వాడి కోసం ఏదైనా చేయాలని ఆశ. అలా లేటుగా పుట్టిన పిల్లల్ని పెంచుతున్న విధానం చూడండి. తల్లిదండ్రులు వాడు ఏడిస్తే ఊరుకోరు, వాడిని ఎవడైనా కొడితే ఊరుకోరు, వాడికి ఏదైనా కష్టం వస్తే ఊరుకోరు. అసలు ఇంతలాగా వాడి మీద ఎందుకు ప్రేమ పెంచుకుంటున్నారు? మీరు బాగా ఆలోచించాలి. ఎందుకు ఇంత ప్రేమ? వాడు చాలా ఆలస్యంగా లేక పుట్టాడు కనుక వాడంటే అంత ప్రేమ. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషుల కోసం కూడా దేవుడు ఎదురు చూశాడా? ఎదురు చూశాడు. ఎంతకాలం ఎదురు చూశాడు? 15 సంవత్సరాలా? 10 సంవత్సరాలా? 1000 సంవత్సరాలా? కోట్ల సంవత్సరాలు ఎదురు చూసిన తండ్రికి నీ మీద ఇంకెంత ప్రేమ ఉంటుంది? బాగా ఆలోచించు. వస్తావని నీ రాక కోసం కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి నిరీక్షణ పుత్రులు ఎదురు చూశాడు. ఈ పిల్లల మీద దేవుడికి ఇంకెంత ప్రేమ ఉంటుందండి. ఎలా చూపించాలా ప్రేమ? చూపించాడండి. ఎలా చూపించాడో తెలుసా? ఎంత ప్రేమ పెట్టుకున్నాడో తెలుసండి. గుండెల్లో నా పిల్లలు వస్తారు. లోకంలో, నేను కడుతున్న లోకంలో వాడికి ఏ ఇబ్బంది ఉండకూడదు, ఏ ఇరుకో ఉండకూడదు, అసలు నాకు ఇది లేదు అనేది అసలు వాడికి ఫీలింగ్ రాకూడదు. ఎలా చేశాడు తెలుసండి? ఈ ప్రేమనంతా గుండెల్లో పెట్టుకుని సృష్టిని ఎలా కట్టాడు తెలుసండి? ఇప్పుడు ఇది వేసవకాలం కదండి. వేసవకాలంలో ఒక పండు వస్తుంది. ఏం పండు చెప్పండి? వేసవకాల పండు అనేసరికి అందరికి టక్కమని లైట్లు వెలుగుతాయి. మామిడి పండు. వెరీ గుడ్. మామిడి పళ్ళు చేశాడు ప్రతి వేసవకాలం మనం తినాలని. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మామిడి పళ్ళలో మీకు తెలిసిన రకాలు చెప్పండి. ఎన్ని రకాలు ఉన్నాయి? 10 రకాల పేర్లు చెప్పండి టక్కమని. నోరు తిరగదు మీకు. మహా అంటే బంగినపల్లి అండి, కలెక్టర్ అండి, రసాలండి, ఏదో నాటకాయ అండి, ఏవో చెప్తారు. ఇంకోటి పునాసకాయ అండి, ఏవో చెప్తారు. 4-5 నాకు తెలిసినాయి అంటే 4-5-6 రకాలు తెలిసాడు నాకు. మీకు ఎన్ని రకాలు తెలిసామండి? పోనీ 10 తెలుసా? 10 కూడా మీకు తెలీదు. మీరు కావాలంటే మామిడి పళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయని కొట్టండి. 1500 రకాల మామిడి పళ్ళు ఉన్నాయండి. మీకు తెలీదు జాతులు. అందులో ఒక మామిడి పండు చేసి వదిలేయచ్చు కదా.
ఎన్ని చేశాడు? మీరు మామిడి పండు చూడండి, అందరికి ఒకలా ఉంటాయండి. మీరు బంగినపల్లి మామిడి పండు తింటే ఒక టేస్ట్ అండి. రసాలని ఉంటాయి, అది కట్ చేయడానికి కుదరదు. ఓ చోట ఏమంటే చిన్న కన్నం పెట్టుకుని సీకేయటమే లోపలికి, రసం అంతా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని కట్ చేస్తే పని చేయదు, రసం అంతా కిందకి కారిపోద్ది. దాన్ని రసాలు అంటారు. పీల్చుకోవటమే, తల్లిపాలు తాగేసినట్టుగా తాగేయటమే దాన్ని. ఒక చోట కన్నం పెట్టుకుని. ఒక్కొక్క మామిడి పండే, కానీ మామిడి పళ్ళల్లో మళ్ళీ రకాలు. ఒక్కొక్క పండు తింటుంటే ఒక్కొక్క రకమైన టేస్ట్. అట్టిపళ్ళు మీకు తెలుసు, మీకు బాగా అర్థం అవ్వాలంటే అట్టిపళ్ళు ఒక రకం అట్టిపండే ఉందా? పచ్చ అట్టిపండు అంట, పసుపు అట్టిపండు అంటే ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి ఇంత పొడుగు ఉంటుంది, ఒకటి లావుగా ఉంటుంది, ఒకటి ఏం పొట్టుగా ఉంటుంది. అట్టిపళ్ళు అంటే ఒక అట్టిపండు చేసి వదిలేయచ్చు కదా. ఇన్ని అట్టిపళ్ళు ఏంటి? నువ్వంటే అంత ఇష్టం కొడుక, ఇది ఇష్టం లేదా ఇంకోటి తినరా, అది ఇష్టం లేదా ఇంకోటి తినరా. పండుల్లోనే రకాలు, మళ్ళా రకరకాల పళ్ళు, రకరకాల కూరగాయలు, రకరకాల నాన్ వెజ్లు, మనం వేసుకునే రంగులండి. ఈ రంగులు ఉన్నాయి చూసారు, ఈ కలర్స్. మీకు ఎన్ని కలర్స్ తెలుసు చెప్పండి? మీకు ఎన్ని కలర్స్ తెలుసు? కలర్ల పేర్లు చెప్పండి గట్టిగా. అంటే 10 రకాలు చెప్తారా? 10 రకాలు చెప్తా ఉండే. అసలు మన కన్ను చూడడానికంటే, మన కంటికి విజిబుల్, మనకు కనపడేవే 10 లక్షల రకాలు ఉన్నాయట రంగులు. 10 లక్షల కలర్స్ ఉన్నాయండి ప్రకృతిలో. అదేంటండి మాకు తెలియదండి, ఓ పచ్చ ఉందో బ్లూ ఉంది అనుకుంటారు మీరు. పచ్చే, గ్రీనే, కానీ గ్రీన్లో షేడ్లు చూడండి మీరు. చెట్టు, ప్రతి చెట్టు ఆకు కూడా ఏ కలర్లో ఉంటుంది చెప్పండి? గ్రీన్ కలర్, పచ్చ కలర్లోనే ఉంటుంది. కానీ ఆకులన్నీ ఒకేలా ఉంటాయా? ఆ పచ్చల్లో రకాలు ఉంటాయి చూడండి. మళ్ళీ అదొక రకమైన పసుపు, ఇదొక రకమైన పచ్చ, పసుపులో రకాలు, బ్లూలో రకాలు. 10 లక్షల కలర్స్ అటండి. రంగురంగుల పళ్ళు అంటండి, రంగురంగుల సువాసనలు అంటండి. అసలు మనిషి ఎంత ఏమండి దూరం వెళ్ళినా సరే తరిగిపోనంత నేల, ఎంత అసలు ఆకాశం, అంతు చిక్కనంత ఆకాశము, ఆకాశంలో కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, ఇంత విశాలం, ఇంత పెద్దది. ఇదంతా దేవుడు ఎందుకు చేశాడు తెలుసండి? ఎందుకు చేశాడు తెలుసా? వస్తారు పిల్లలు, వస్తారు పిల్లలు, వస్తారు పిల్లలు ఎదురు చూపుల్లో నుంచి దేవుడు ఇదంతా కట్టాడండి. ఇదంతా నేను చెప్తున్నది అంతానండి యోబుకు చెప్పాడండి దేవుడు. యోబు గ్రంథం మనం చదువుతున్నప్పుడు అర్థమైంది ఇది నాకు. యోబుకు చెప్పాడు ఇది. యోబు గారు శ్రమల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, సర్వం పోగొట్టుకున్నాడు. శోధనలు, అపవాది శోధనల వలన పోగొట్టుకున్న తర్వాత స్నేహితులు వచ్చారు. వాళ్ళు స్టార్టింగ్లోనే బాగానే ఎత్తుకున్నారు, కానీ మధ్యలోకి వెళ్ళేసరికి ఉన్న భక్తిని పోగొట్టే మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. యోబు గారు ఆలోచనలు కానీ, యోబు గారు విశ్వాసాన్ని కానీ పాడు చేస్తున్నారు. అప్పుడండి కృంగిపోతున్నాడు యోబు, కృంగిపోతున్నాడు. కృంగిపోయి ఆ కృంగిపోటులో ఏవేవో తెలియని మాటలు మాట్లాడేస్తున్నాడు. పుట్టిన దినాన్ని శపించేస్తున్నాడు. అసలు పాప సహితుల్లో నుండి పాప రహితుడు ఎలాగో వస్తాడు, మొత్తం మీద మా జీవితం అంతా పాపమే, మేము ఏదో నేరాలు చేసామే, మంచోళం కాదని తనకున్న జ్ఞానానికి మించి దేవుడు చెప్పనవి మాట్లాడేస్తున్నాడు. కోపం వచ్చింది దేవుడికి. దేవుడు దిగాడు, సూటిగా యోబుతో మాట్లాడడానికి దేవుడు వచ్చేసాడండి. దేవుడు వచ్చి ఏమంటున్నాడో ఒకసారి యోబు గ్రంథం తీయండి. 38వ అధ్యాయం 1వ వచనం ఒకసారి జాగ్రత్త చదవండి. అది యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనంలో, యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున సెలవిచ్చెను, యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఈ పదాలు చూడండి ఏమంటున్నాడు దేవుడు. జ్ఞానము లేని మాటలు చెప్పి నీ ఆలోచన చెరుపుచున్న వీడెవడు? నీ ఆలోచనలు చెరిపేస్తున్నారేంటనే, నీ పవిత్రమైన భక్తిని పాడు చేసేస్తున్నారంటే వీళ్ళు. కష్టాలలో ఉన్న యోబును సేద తీర్చడానికి, ధైర్యం చెప్పడానికి, నెమ్మది కలిగించడానికి వచ్చాడు దేవుడు. జాగ్రత్తగా వినండి, యోబుకు ధైర్యం చెప్తున్నాడు. ఎలా చెప్పాడు తెలుసండి ధైర్యం? ఎలా చెప్పాడు తెలుసా? యోబు 3వ వచనంలో అంటున్నాడు, యోబు పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను ఇప్పుడు నీకు ప్రశ్న వేస్తాను. ఏంట ప్రశ్న ఇంతకీ? నేను భూమికి పునాదులు వేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఏమంటే అసలు కష్టాలలో ఉన్న వాళ్ళకి, ఇరుకులలో ఉన్న వాళ్ళకి, ఇబ్బందులలో ఉన్న వాళ్ళకి అసలు ఎలా ప్రారంభించాడండి దేవుడు? ఎందుకు ప్రారంభించాడు తెలుసండి? యోబు, నీ 60-70 ఏళ్ళ నీ జీవితంలో వచ్చి నీ చిన్న కష్టానికి నువ్వు కృంగిపోతున్నావేమో. ఈ చిన్న కష్టానికే దేవుళ్ళలో నుంచి దేవుడు చెప్పని జ్ఞానాన్ని నువ్వు మాట్లాడేస్తున్నావేమో. నువ్వు బాగా కృంగిపోయి నేను ఎందుకు పుట్టానన్న అసహనంలో నువ్వు వెళ్ళిపోయావేమో. నీ పుట్టుక, నీ జన్మ ఎంత శ్రేష్టమైనదో నీకు తెలియాలి నాయన. ఇప్పుడు పుట్టినవాడు కాదు నాయన, నువ్వు నిరీక్షణ పుత్రుడివి. నువ్వు నేను కోటాను కోట్ల సంవత్సరాలు నీ గురించి ఎదురు చూస్తే పుట్టినవాడవు నువ్వు.
నువ్వు పుడతావని, నువ్వు వస్తావని, నీ కోసం నేను చేసిన కార్యక్రమాలు చెప్తాను. అప్పుడొకసారి నా కార్యక్రమాలను బట్టి, నా ప్రేమను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. యోబుని వెనక ఒక మహాశక్తి ఉందని. కష్టాలకు అల్లాడిపోతున్నావా? నీకు వచ్చిన చిన్న శ్రమకు అల్లాడిపోతున్నావా? చిన్న శ్రమకి దేవుళ్ళ నుంచి తొలగిపోతున్నావా? మనం అంతే కదండి, అన్ని బాగున్నప్పుడు రోజు దేవుడి దగ్గరకు వస్తాం. కష్టం రాగానే, శ్రమ రాగానే, చిన్న ఇరుకు రాగానే, చిన్న ఇబ్బంది రాగానే దేవుడికి దూరం అయిపోతాం. మీకు మాట చెప్పనండి, బైబిల్ బాగా చదువుకోండి. దేవుడండి నీ శ్రమ వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడే నీ భక్తి ఎలా ఉందో చూస్తాడు. రోజు గుడికి వచ్చే నువ్వు కష్టం ఉన్నప్పుడు గుడికి వస్తున్నావా లేదా చూస్తాడు. బైబిల్లో ఉన్న భక్తులు అందరు, దావీదు మీరు చదువుకోండి, సమూయేలు 2వ గ్రంథం 30వ అధ్యాయానికి వచ్చేసరికి భయంకరమైన శ్రమ వస్తుందండి దావీదుకి. చాలా భయంకరమైన కష్టం వచ్చింది. ఏమంటే తనున్న గ్రామాన్ని తగలబెట్టేశారు, తనకున్న భార్యల్ని, పిల్లల్ని అందరిని వేరే రాజులు అపహరించి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ టైంలో తన చుట్టూ ఉన్న జనాంగం అంతా కూడా దావీదుని చంపాలని చూస్తున్నారు. ఎందుకంటే దావీదు ఉన్న పట్టణాన్ని, దావీదు ప్రజలందరినీ కూడా ఆ పట్టణాన్ని కాల్చేశారు. ఆ ప్రజల భార్యలను, పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళిపోతారండి. వీళ్ళందరూ దావీదు మీద తిరగబడిపోయి రాళ్ళు వేసి కొట్టాలనుకుంటున్నారు. శ్రమ వచ్చింది, అసలు చెప్పుకోలేని శ్రమ. తన వాళ్ళే తన మీద తిరగబడుతున్నారు, రాళ్ళు రువ్వుతున్నారు. తన భార్య వెళ్ళిపోయింది, తన పిల్లలు వెళ్ళిపోయారు, తన ఇల్లంతా కాల్చేశారు. ఏమండి దావీదు ఏడ్చాడండి, ఏడుపండి దావీదు ఏడ్చాడండి. ఆ శ్రమలో దావీదు చేసింది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ కన్నీళ్లు ఏడ్చాడు, బాధపడ్డాడు. అంతా సర్వనాశనం అయిపోయింది. ఏడ్చాడు, కన్నీళ్లు తుడుచుకున్నాడండి. వెంటనే అంటున్నాడు, ఏఫోద్ తీసుకురండి అన్నాడు. ఏఫోద్ ధరించాడు, వెంటనే గుడికి వెళ్ళిపోయాడండి. ఏమంటే కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు మీలో ఎంతమంది గుడికి వస్తారు చెప్పండి? వస్తారా? శ్రమ వచ్చినప్పుడు గుడికి వస్తారా? శ్రమనే సాకుగా చూపి మనం అది ఎవరికి దూరం అయిపోతాం? దేవుడికి దూరం అయిపోతాం. వెంటనే గుడికి వెళ్ళిపోయాడు, మోకాళ్ళు వేసాడు, ప్రార్థించాడు, దేవా మరి అమాలేకీయులు మా ఆస్తి అంతా నాశనం చేస్తారు, మేము వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు మాకు దొరుకుతారా లేదా అని మార్గం చూపించండి. నా భార్యడు, నా పిల్లలు నా వారు అనుకుంటున్న నా జనాంగానికి సంబంధించిన ఆస్తిని నాశనం చేసేసారు, వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ఏం చేయాలని అడుగుతాడండి. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు శ్రమకాలంలో. ఈరోజు భక్తి, ప్రజల భక్తి సరైంది కాదండి. అన్ని బాగున్నప్పుడు దేవుడు అంటారు, శ్రమ రాగానే దేవుడికి దూరం అవుతూ ఉంటారు. దావీదు జీవితం అది మనకు నేర్పిస్తుంది. ఇక్కడ యోబు జీవితం మీరు చూడండి, భక్తిలో ఉన్నాడు, కానీ శ్రమకాలం రాగానే ఎక్కడో కొంచెం సన్నగిల్లుతుంది భక్తి. ఏమండి తన విశ్వాసంలో నుంచి ఎక్కడో అటు ఇటు దూకుతున్నాడు యోబు. ఆ టైంలో వచ్చాడండి. నువ్వంటే ఏమనుకుంటున్నావు? నీ జన్మ ఏంటనుకుంటున్నావు? నువ్వు పౌరుషము తెచ్చుకొని నేను నడుము బిగించుకొని నేను ఒక ప్రశ్న వేస్తాను. ఏంటి ఎందుకు ఆ ప్రశ్న? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు పుట్టావు అనుకుంటున్నావా? నిన్ను ఎప్పుడు కన్నానో తెలుసా? నీ గురించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? 21వ వచనంలో చెప్తాడు, మీ అందరికీ తెలుసు. ఏమని చెప్పాడు అప్పుడు? ఇదిగో నీవు ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, ఇదంతా నీకు తెలియాలి కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టేశావు. ఎప్పటికి పుట్టేశాడు? భూమికి పునాదులు వేస్తున్నప్పుడే యోబు పుట్టేశాడు. పుట్టిన యోబు కోసం దేవుడు ఎదురు చూశాడు. ఏమని ఇక్కడ మాట చెప్తాను, ఇందాక మాట చెప్పాను కదా నేను, 15 సంవత్సరాల తర్వాత ఒక స్త్రీ గర్భవతి అయిందనగానే తన కొడుకు కోసం ఎంతలా ఎదురు చూస్తుందో, పుట్టిన కొడుకు కోసం ఎన్ని సౌకర్యాలు అమరుస్తుందో, పరలోకంలో ఉన్న దేవుడు కూడానండి జగత్తు పునాది వేయబడక మునుపు మనం కని నీ కోసం నేను ఎంత ప్రేమ చూపించానో, నీ కోసం ఎన్ని చేశానో చెబుతానని ప్రారంభించాడండి దేవుడు. ఇక్కడ యోబుతో మాట్లాడుతున్నాడు. యోబుతోనే కాదు, ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రపంచ మానవాళితో దేవుడు మాట్లాడుతున్నాడు. నిరీక్షణ పుత్రులుగా మీ మీద ప్రేమ పెంచుకుని నేను మీకోసం ఎంత కష్టపడ్డానో తెలుసా, మీకోసం ఎన్ని చేశానో తెలుసా? 7వ వచనం చెప్తాడు, కిందకి వెళ్ళేసరికి 7వ వచనంలో, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలు అందరూ ఆనందించి జయధ్వనములు చేసినప్పుడు, దానికి మూలరాతిని వేసిన వాడెవడు? నీ కోసం సృష్టిని కట్టడం ప్రారంభించాను. యోబు నీ కోసమేనయ్యా సృష్టిని కట్టాను, మూలరాతిని వేశాను, దేవదూతలు అందరిని తీసుకొచ్చాను. అసలు మేము మూలరాతి ప్రోగ్రామ్ని మామూలుగా చేయలేదు, చాలా గ్రాండ్గా చేసాం. జయధ్వనులతో ప్రారంభించాను ఈ విశ్వాన్ని కట్టడం. కొన్ని కోట్ల సంవత్సరాలు నీ కోసం విశ్వాన్ని కట్టానయ్యా చెప్తాడు. కిందకి వెళ్ళేసరికి మీరు అలా 8వ వచనం చదువుకునేసరికి 8వ వచనంలో అంటాడు, సముద్రములు దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడు ఎవడు? అంటే నీ కోసం ఏం తవ్వాను? ఇప్పుడు సముద్రాలు తవ్వాను, సముద్రాలలో చేపలను వేశాను, సముద్రాలలో మహామత్స్యాలను పెట్టాను, సముద్రంలో నీకు ఉపయోగపడేవి ఎన్నో చేశాను.
ఆ సముద్రంలో ఉండవలసినవన్నీ సముద్రంలోనే ఉంటాయి నీవు అనుభవించటానికి. ఆ సముద్రం ముందుకు రాకుండా సముద్రానికి దేవుడు ఏం బిగించాడట? సముద్రం ఎందుకంటే ఇసుకను చూడగానే ఆగిపోయింది. ఇసుక అంటే భయం అనుకుంటున్నారా? ఆ ఇసుక నీకు కనపడుతుంది, ఆ ఇసుక దగ్గర తలుపు దానికి కనపడుతుంది. దేనికి? సముద్రానికి. అప్పుడప్పుడు దేవుడు ఆ డోర్లు ఓపెన్ చేస్తాడు. దాన్నే సునామీ అంటారు వీళ్ళు శాస్త్రవేత్తలు. మనం ఏమనాలంటే దేవుడు డోర్లు తీసాడండి, అంతే కదా. సముద్రానికి ఉన్న డోర్లు ఒక్కసారి ఓపెన్ చేశాడనుకోండి దేవుడు, సముద్రం దాటుకొని ముందుకు వచ్చేస్తుంది. ముందుకు వచ్చి అక్కడ నిక్కర్లు వేసుకొని స్నానాలు చేస్తున్న వాళ్ళందరూ లోపల తీసుకుని వెళ్ళిపోద్ది. 2004 సునామీ తెలుసు కదా, 2 లక్షల మంది నిక్కరగాయలు తీసుకున్న వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయింది లోపలికి. నిక్కర నారాయణలు అందరూ వెళ్ళిపోయారు అందులోకి. చక్కగా ఇచ్చాడండి. అనుభవించడం తప్పు కాదండి, చేసిన ఆయన్ని గుర్తించాలి కదండి. యోబుతో మాట్లాడుతున్నాడు, సముద్రం ఎవరు తవ్వారో తెలుసా? ఆ సముద్రంలో చేపలు ఎవరు పెట్టారో తెలుసా? అది నీ ముందుకు రాకుండా దానికి తలుపులు ఎవరు బిగించారో తెలుసా? నేనే. యోబు, నీ కోసం ఇంత కష్టపడ్డ నేను నీకు శ్రమ వస్తే వదిలేస్తానా? నీకు కష్టం వస్తే వదిలేస్తానా? నువ్వెందుకయ్యా నా విషయంలో, నా భక్తి విషయంలో, నన్ను నమ్మటం విషయంలో, నా విశ్వాసం విషయంలో నువ్వెందుకు త్రొట్టెళ్తున్నావు? ఎందుకు నీ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నావు నా మీద? ఎంత కష్టపడిన నేను, నీ కోసం ఇన్ని చేసిన నేను, నీ కోసం నిరీక్షించిన నేను, నీకు శ్రమ వస్తే వదిలేస్తానా? యోబు, ఎందుకయ్యా నా విషయంలో నువ్వు ఏమంటే మరొక ఆలోచనలోనికి వెళుతున్నావు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? పుట్టిందేనా ఎందుకు శపిస్తున్నావు? నేను ఎందుకు పుట్టానని ఎందుకు బాధపడుతున్నావు? అంతే కదండి, శ్రమ రాగానే అందరూ ఆలోచనలు ఇవే కదా. చాలామంది అనుకుంటారు, నేనండి ఆ శ్రమకాలంలో మరి ఆత్మహత్య వరకు వెళ్ళానండి, ఇక తాడు వేసేసుకుందాం అనుకున్నానండి. ఎవరో ఒక మహానుభావుడు వచ్చి 4 మాటలు చెప్పాడండి, ఆలోచన మానుకున్నాడు. అంటే చచ్చిపోదాం అనుకున్న దగ్గరికి వెళ్ళిపోయాడట. చాలామంది వెళ్ళి వస్తూ ఉంటారు అక్కడికి. దేవుడు ఏదో కరుణించి ఆపాడు అనుకోండి, వస్తారు. లేదంటే అంటే ఆత్మహత్య చేసుకున్న ప్రతి వాడు నరకానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ జీవితం నీది కాదు, ప్రాణం నీది కాదు. ప్రాణం పోసింది ఎవరు? దేవుడు. ప్రాణం తీయవలసింది ఎవరు? దేవుడే. నువ్వెందుకు తీసుకుంటావు మధ్యలో? దేవుని పిల్లలారా, ఎంత కష్టపడ్డాడో చెప్తాడండి. నిజంగా నేను చెప్పలేను, వర్ణించలేను కదండి. ఆయన కష్టాన్ని అంతా చెప్పుకొస్తాడండి. ఎన్ని అధ్యాయాలు చెప్పాడో తెలుసండి. ఇది ఎన్నో అధ్యాయం ఇప్పుడు? ఇది 38వ అధ్యాయమా? 38లో కొంచెం ముందుకు రండి. కొంచెం ముందుకు వచ్చేసరికి 28వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. 28లో వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించిన వాడెవడు? మంచు గడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? ఎవడు చేశాడు? వర్షానికి తండ్రి ఉన్నాడా? నీకోసం కదా వర్షాలు చేశాను, నీకోసం కదా మంచు బిందువులు చేశాను. చెప్పుకొస్తున్నాడండి ఆయన కష్టం అంతా. నేను మధ్యలో చెప్తున్నాను అంతే. మీరు అధ్యాయాలు చదువుకోవాలి. మీరు ఎంత కష్టపడ్డాను నీకోసం, ఎంత కష్టపడ్డాను. కిందకెళ్ళేసరికి అంటాడు 31లో కింద ఆకాశం గురించి మాట్లాడతాడు. కృత్రిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లు విప్పగలవా? వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చినట్లు చేయగలవా? ఎవరు చేశారు కోటాను నక్షత్రాలు? ఎవరికి పెట్టారు వాటికి పేర్లు? ఎవరు నడిపిస్తున్నారు వాటిని? నేను కదయ్యా. యోబు, నీ కోసం కదయ్యా ఇదంతా, నీ కోసం కదా, నా పిల్లల కోసం కదా. నా పిల్లలంతా నిరీక్షణ పుత్రులు కదా. సృష్టిలోనికి వచ్చిన తర్వాత నాకు ఇది లేదు అని నా పిల్లలు ఎవరు అనకూడదు కదా. నీకోసం నేను పడుతున్న కష్టమయ్యా, నువ్వు పుట్టక మునిపై ఎంత కష్టపడి నీకోసం చేశానయ్యా. యోబుతో మాట్లాడుతున్నాడు. 1 కాదండి, 2 కాదండి, ఎన్ని విషయాలని చెప్తాడు. అయిపోలేదండి. 39వ అధ్యాయానికి వచ్చేసరికి అంటాడు, ఒక్కసారి అడవిని చూడు, అడవిలో ఉన్న జీవులను చూడు, అడవిలో ఉన్న జంతువులను చూడు. ఎవరి కోసం చేశాను? నీ కోసం కదా. నువ్వు ఆడుకుంటావని కదా, నువ్వు తింటావని కదా. ఒక్కసారి అడవిని చూడు, అడవిలో ఉన్న జీవరాశులను చూడు, వాటికి ఉన్న బలం చూడు, ఆ శరీరాల్లో ఉన్న రంగులు చూడు, వాటి డిజైన్లు చూడు, అవి నీకు ఉపయోగపడుతున్న విధానం చూడు. నీ కోసం కదా అవన్నీ చేశాను. 39 ప్రారంభంలో అంటాడు చూడండి. 39 ప్రారంభంలో, అడవిలోని కొండ మేకలు ఈను కాలమున నీకు తెలియనా? లేళ్ళు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా? తెలుసా నీకు అడవిలో ఏం జరుగుతుందో? అడవిలో ఉన్న జీవరాశులు ఎవరు చేశారో తెలుసా? వాటిని ఎవరు పెంచి పోషిస్తున్నారో తెలుసా? 39వ అధ్యాయం అంతా ఇదేనండి. పక్షిరాజు అంటాడు, గుర్రం గురించి మాట్లాడతాడు. 19వ వచనానికి వచ్చేసరికి గుర్రమునకు నువ్వు బలమిచ్చితివా అంటాడు 19వ వచనంలో. ఒకసారి గుర్రాన్ని చూడు, ఎక్కి తిరిగేస్తున్నావు కదా, అనుభవిస్తున్నావు కదా, దానికి ఆ బలం ఎక్కడిది? దానికి ఆ శక్తి ఎక్కడిది? గుర్రం యుద్ధానికి వెళ్ళాలని యుద్ధ వాసనను కనిపెట్టి యుద్ధంలో నిన్ను గెలిపించే ఆ ప్రజ్ఞ, ఆ జ్ఞానం గుర్రానికి ఎవరు పెట్టారు? నిప్పుకోడుని చూడు అంటాడు, గుర్రాన్ని చూడు అంటాడు, పక్షిరాజును చూడు అంటాడు. అసలు ఇన్ని మాటలు చెప్పిన తర్వాత యోబు నోట మాట రావట్లేదండి.
నీకోసం ఇది చేశాను, నీకోసం ఇది చేశాను, నీకోసం ఇది చేశాను, నీకోసం ఇది చేశాను, నీకోసం. మాట మీద మాట, మాట మీద మాట, మాట మీద మాట, మాట మీద మాట, ప్రకృతిని అంతా యోబు దగ్గర పెట్టి నీకోసం కదా ఇన్ని చేశాను, నీకోసం కదా ఇన్ని కష్టపడ్డాను అన్నాడు. యోబు ఏమన్నా మాట్లాడతాడు ఇప్పటికా? దెబ్బకి దేవుడికి ఏం ప్రత్యుత్తరం ఇవ్వాలో అర్థం అవట్లేదండి. యోబుకి 40 అధ్యాయం ప్రారంభంలో అంటాడు, మరియు యెహోవా యోబునకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఆక్షేపములు చేయువాడు సర్వశక్తునకు దేవునితో వాదింపవచ్చా? ఎవడరా వాదిస్తాడు ఇప్పుడు నాతో? ఎవడ ఆక్షేపణలు చేస్తున్నాడు నీ జన్మ గురించి? నీకు ఎవరైనా తప్పుడు ఆలోచనలు పుట్టించారు? నా దగ్గరికి రమ్మనండి, మాట్లాడతాడు. ఎంత బాగుంటాయండి 2వ వచనం కూడా. ఆక్షేపణలు చేయువాడు సర్వశక్తుడకు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించేవాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వలేను. ఇప్పుడు రండి, ఎవడొస్తాడో ఇప్పుడు రండి, ఇప్పుడు రండి. ఎవరైనా దేవుడితో వాదించాలనుకోండి ఇప్పుడు రండి. ఇవన్నీ ఎవరు చేశారు? ఇవన్నీ ఎవరు కట్టారు? ఎవరి కోసం కట్టాను ఇవన్నీ? ఎవరి కోసం చేశాను ఇవన్నీ? నీ కోసం కదా. నీ జన్మంత గొప్పది కదా, నువ్వంటే అంత ఇష్టం కదా, నువ్వు వస్తావని ఎదురు చూసి నీ మీద ప్రేమతో కదా ఇవన్నీ చేశాను. నాతో వాదించండి. ఎవడైనా వాదిస్తాడా? ఎంత బాగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ మధ్యకాలంలో మీకు తెలియదు కదా, వీళ్ళు ఎక్కువైపోయారండి. ఎవరు? దేవుడు లేడు, దేవుడు ఉంటే మాకు చూపించండి. ఈ బ్యాచ్ ఎక్కువైపోతుంది ఈ మధ్యకాలంలో. ఎందుకోనండి, ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, బుట్ట ఛానల్, వీళ్ళందరికీ పెద్ద హీరోలు. ఈ యూట్యూబ్ ఛానళ్ళు దేవుడు లేడు అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, వెంటనే వాడు ఇంటర్వ్యూ పెట్టేస్తారండి. దేవుడు లేడా? ఆడు మూతిలో ఏమంటే ఆడు మైకెట్టేసి చెప్పండి ఎందుకు లేడు అనిపిస్తుంది మీకు? దేవుడు లేడా? దేవుడు లేడా? ఒక చిన్నదండి, మీరు ఏమనొద్దు. దేవుడు లేడు అన్నవాడిని ఒకటే ప్రశ్న అయ్యింది. ఏంటో తెలుసా? నువ్వు దేవుడు లేవంటున్నావు కదా, మరి మా దేవుడు గాలి చేశానని బైబిల్లో రాశాడు. గాలి పీల్చటం మానేరా. ఎందుకు దేవుడు లేడు అంటున్నావు కదా, మరి దేవుడు చేసిన గాలితో నీకేం పని? దేవుడు చేసిన నేలతో నీకేం పని? దేవుడు లేడు కదా. దేవుడు చేసిన ఆకాశంతో నీకేం పని? దేవుడు చేసిన సముద్రంతో నీకేం పని? దేవుడు పెడతాన ఆహారంతో నీకేం పని? దేవుడు లేడు కదా. ఇవన్నీ దేవుడు చేశాడు. ఆహారం తినటం మానే, నీళ్లు త్రాగటం మానే, భూమి మీద ఉండటం మానే. ఎక్కడ ఉంటాడు ఇప్పుడు? దేవుడు లేడు అన్నవాడు ఎక్కడ ఉంటాడు చెప్పండి ఇప్పుడు? ఎవడు వాదిస్తాడో నాతో వాదించండి. చూసారా, దేవుడు సవాలండి అది 40 అధ్యాయంలో. ఇప్పుడు ఎవడు దేవుడితో వాదిస్తాడో రండి, ఇప్పుడు ఎవడు దేవుడితో వాదిస్తాడో రండి. సముద్రం అక్కడే ఎందుకు ఆగిపోయిందో, దేవుడు లేడన్నవాడికి దేవుడు వేస్తున్న సవాల్. సముద్రం ఇసుక దగ్గర ఎందుకు ఆగిపోయిందిరా, దానికి తలుపులు బిగించానంటాడు. నువ్వేమైనా చెప్తావేమో చెప్పు. దేవుడితో వాదిస్తే చంపేస్తాడండి దేవుడు ప్రశ్నలతో. 40 అధ్యాయం చూసారు ఎంత బాగా మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో ఆక్షేపణలు చేయి చూచువాడు సర్వశక్తులకు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరమే ఇవ్వలేను. ఇదంతా చదివిన తర్వాత, ఇదంతా విన్న తర్వాత, సృష్టిలో జరుగుతున్న కార్యక్రమాలని నేను చెప్పిన తర్వాత ఎవడు వాదిస్తాడో రమ్మనండి. కాదన్నవాడు, సృష్టిలో ఇది లేదు, ఇలా జరగటం లేదు, నేను బైబిల్లో నేను చెప్పినట్టుగా జరగటం లేదు అన్నవాడు ఎవడైనా ఉంటే, దేవుడు లేడు అన్నవాడు ఎవడైనా రండి అంటున్నాడు. ఎవడు వాదిస్తాడండి దేవుడితో? ఎవడు నిజంగా అప్పుడు యోబు సైలెంట్ అయిపోయి, యోబు కష్టాన్ని అంతా మర్చిపోయి, అమ్మో ఎంత సర్వశక్తిమంతుడగు దేవుడు నా వెనకాల ఉన్నాడా, నా కోసం దేవుడు ఇన్ని చేశాడా, అయిపోలేదు యోబు ఇంకా చెప్తానంటున్నాడు ఆయన. 40 అధ్యాయం కూడా చెప్తాడండి. మళ్ళీ 40 అధ్యాయం చెప్పాడు. ఇంకా 40 అధ్యాయం అంతా మాట్లాడతాడు. 41 అధ్యాయం అంతా మాట్లాడతాడండి. 41 కూడా మాట్లాడతాడు. ఎవడు నిజంగా ఈ 41 అధ్యాయాల్లో దేని గురించి ఎత్తుతాడంటే దేవుడు, నాయన యోబు నీ కోసం ఎన్ని చేశానో చెప్తాను నాయన. నేను చేసినప్పుడు నాయన ఒక పెద్ద మకరాన్ని చేశాను నాయన. దాని సైజు పెద్దది, దాని బలం పెద్దది, భూమి మీద ఉన్న జంతువులన్నీ మింగేస్తుంది. అది నీకేమైనా లోబడతదా లేదా అని చేసి కొద్ది రోజులు ట్రయల్ వర్షన్గా వదిలేను ఆయన దాన్ని. అది నీకు లోబడేటట్టుగా లేదు, నిన్నే మింగేసేటట్టుగా ఉంది నాయన. దానికే మన వాళ్ళు పెట్టిన పేరేంటి తెలుసండి? డైనోసార్. ఎందుకంటే దేవుడు సృష్టిని చేసినప్పుడు ఏం చేశాడంటే, జాగ్రత్తగా వినండి, దేవుడు సృష్టిని చేసినప్పుడు ఏం చేశాడంటే 1వ దినం చేశాడు. కింద ఏమని మాట్లాడతారు చెప్పండి? దినం అయిపోయిన వెంటనే కింద ఏమని ఉంటుంది? అది మంచిదిగా దేవుడు చూశాను. మంచిదిగా దేవుడు చూసినట్టు అర్థం తెలుసా మీకు? ఇది అర్థమవుతుంది. ఏదైనా చేసిన తర్వాత దాని పనితీరు గమనిస్తారు ముందు. మీరు ఎప్పుడైనా కొత్త బండి కొనుక్కున్నారా? కొత్త బండి కొనుక్కున్న వాళ్ళు చేయొద్దండి. కొత్త బండి కానీ కొత్త కారు కానీ కొనుక్కున్నారా? వెరీ గుడ్. నిజంగా అది కొత్తదేనా? ఫస్ట్ హ్యాండేనా? ఫస్ట్ హ్యాండ్ అంటే అర్థం ఏంటి? అప్పుడే నువ్వు ఓపెన్ చేయటం.
మీకు విషయం తెలుసా, ఆ బండి తయారు చేసిన హీరో ఇండో కంపెనీ వాడు చాలాసార్లు రౌండ్ వేసాడు దాన్ని. వాడు ట్రైల్ వేసిన తర్వాత కరెక్ట్గా ఉందన్న తర్వాత సర్టిఫై అయిన తర్వాత నీ చేతిలోకి వచ్చింది. సెకండ్ హ్యాండ్ అది. మనం అనుకుంటాం ఫస్ట్ హ్యాండ్ అని. ట్రైల్ అండి, మంచిది 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 అంటే సర్టిఫై చేస్తారు, రన్ వేస్తారు, ముందు దాన్ని వాడతారు, చూస్తారు, పర్వాలేదు అన్న తర్వాత బయటికి డెలివరీ ఇస్తారు. అలాగే దేవుడు ఒకటో దినం మంచిది, రెండో దినం మంచిది, మూడో దినం భూమి చేశాడు. భూమి కరెక్ట్గానే తిరుగుతుందా? భూమి మీద నా పిల్లలు ఉంటే సౌండ్ ఏమి రాదు కదా, భూమి మీద నా పిల్లలకి తిరుగుతున్నట్టు ఏమి తెలియదు కదా, భూమి మీద నా పిల్లలకి సౌండ్ వచ్చి తలపోటు వచ్చి పగిలిపోతారు కదండి. ఇప్పుడు ట్రైన్లో వెళ్తారు, సౌండ్ ఎలా కూడా చెప్పండి. ట్రైన్ లోపల ఉంటేనే సౌండ్ అంటే ట్రైన్ పైన కూర్చోబెడితే, ఇప్పుడు భూమి లోపల ఉన్నారా భూమి మీద ఉన్నారా? భూమి మీద ఉన్నారు. గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఏమండి సౌండ్ ఏమైనా వినపడుతుందా మీకు? ఏమి సైలెన్సర్ బిగించాడండి, భూమికి సైలెన్సర్ పెట్టాడు, అందుకే సైలెంట్గా ఉంది. ఇది రన్ వేసాడు ముందు. మూడో దినాన్ని భూమి చేసి తిప్పండి 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 తిప్పండి, తిరుగుతుంది 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 తిరుగుతుంది. మీద పిల్లల్ని పెడతాను, తలపోటు ఏమి రాదు కదా, వాళ్ళకి ఏం తెలియదు కదా, ఓకే రైట్ పాస్ అయిపోయింది. మూడో దినం మంచిది. అలా జీవులు చేసుకుంటూ 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 దేవుడు డైనోసార్స్ని కూడా చేశాడు. ఇదే 41వ అధ్యాయంలో చెప్తాడు, నాయన ఓ జీవం చేశాను నాయన, అది ట్రైల్ వేసాను నాయన, అయ్యి బాబోయ్ దానికి నేను ఇచ్చిన బలానికి నీకు లోబడే లక్షణాలు ఏమీ దానిలో కనపడలేదు నాయన, అందుకే నువ్వు పుట్టక మునిపే దాన్ని చంపేశాను నాయన. అదే చెప్తాడు 41వ అధ్యాయం అంతా. 41లో మాట చదివిస్తాను చూడండి ఎంత బాగుంటుంది. 41లో 9వ వచనం చూడండి. దానిని చూచినప్పుడు మనుషులు దానిని వశపరుచుకొందునన్న ఆశ విడిచెదరు, దాన్ని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును కదా, దానిని రేపుటకై తెగింపగలిగిన శూరుడు లేడు, అట్లుండగా నా ఎదుట నిలువగలిగిన వాడెవడు. ఒక జీవాన్ని చేశాను ఆయన, దానికి వీళ్ళు డైనోసార్ అని పేరెట్టారు, ఆయన ఏమో మకరం అంటున్నాడు అక్కడ. అది నీకు లోబడేటట్టుగా లేదు నాయన, అందుకే దాన్ని చంపేశాను నాయన. చూసారండి దేవుడండి ఎన్ని విషయాలు చెప్పాడు. ఏమంటే యోబు బాధలలో ఉంటే ఇవన్నీ ఎందుకు చెప్పాడు? ఎప్పుడన్నా యోబు గ్రంథం ఎలా ఆలోచించారా? బాధలలో ఉన్న యోబుకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? నీ కోసం ఇంత చేసిన నేను నీ చిన్న బాధను తీర్చలేనా? నీ చిన్న కష్టాన్ని తీర్చలేనా? నిరీక్షణ పుత్రులుగా మీకోసం ఎదురు చూసి నేను మీకోసం ఇవన్నీ చేశాను. పరలోకంలో ఉన్న కన్న తండ్రిగా మీ మీద ప్రేమతో ఇవన్నీ కట్టాను నేను. ఇప్పుడు చెప్తానండి, జాగ్రత్తగా వినండి. సెకండ్ పార్ట్, నిరీక్షణ పుత్రులలో నెక్స్ట్ ఏముంది అక్కడ టైటిల్లో? నిలిచింది ఏంటి? చివరికి ఎంతగా ఎదురు చూసి ఎంతగా కష్టపడి వస్తాడు కొడుకు వస్తాడు కొడుకు వస్తుంది కూతురు అని కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూసి అనంత విశ్వాన్ని కట్టి ప్రేమను వెల్లడిపరిచి పిల్లలకు అవసరమైన వసతులన్నీ అమరిస్తే వచ్చిన కొడుకులో వచ్చిన కొద్ది కాలానికే వాళ్ళు ఏం కనపడింది తెలుసండి దేవుడికి? ఆదికాండం 8వ అధ్యాయం మీరు చూడండి. ఆదికాండము 8వ అధ్యాయం చూడండి, 12వ వచనం చూద్దాం. 21 అండి, క్షమించండి. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి ఇంతగా ఎదురు చూసి ఎంత కష్టపడితే వచ్చిన కొద్ది కాలానికి బాలుడు అంటే చిన్న పిల్లోడు, వాడిలో చూస్తే ఏం కనపడుతున్నాడు దేవుడికి? చెడు. ఇంకొక పదం ప్రయోగించాడు మరో చోట. యోబు గ్రంథం 13వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం అండి, 26వ వచనం చూడండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం. నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు, నా బాల్యకాలపు పదం చూసారా? నా బాల్యకాలపు పాపములు బాల్యము నుండే మనుషులు ఏం కనపడుతుందట? పాపం. ఈరోజు పిల్లలు ఏ ఏజ్ నుండి పాడైపోతున్నారు చెప్పండి? ఏజ్ నుండి పాడైపోతున్నారు. సిగరెట్లు, మందులు, గుట్కాలు, తిట్టడం, బూతులు, సినిమాలు, భయంకరమైన ఏమండి ఈ సొసైటీలో ఉన్న పాపాలకు పిల్లలు అలవాటు అయిపోతున్నది ఎప్పటి నుంచి అంటే బాల్య వయసులోనే. బాల్యములోనే ఏం కనపడుతుందట దేవుడికి?
పాపం కనబడుతుంది. నిరీక్షణ పుత్రులుగా వస్తారని పిల్లల కోసం కొన్ని కోట్ల సంవత్సరాలు ఎదురు చూస్తే, రాబోయే పిల్లల కోసం ఎంత అనంతమైన సృష్టిని కట్టి వాడి అవసరతను, వాడి అక్కరలు తీర్చడానికి కన్నతండ్రి కష్టపడితే వచ్చిన కొద్ది కాలానికి వాళ్ళు ఏం కనపడుతుందట? పాపం. బాల్యకాలపు పాపం. చిన్నతనం నుండే, వాడు పసి వయసు నుండే చెడిపోవటం, వాడి హృదయాలోచనలన్నీ కూడా చెడ్డవి, చెడు, భయంకరంగా మనిషి పాడైపోయాడండి. చూసి తట్టుకోలేకపోయిన పరలోకపు తండ్రి ఈ బాధ్యత, వాడిని బాగు చేసే బాధ్యత ఒకరికి అప్పగించాడండి. ఎవరికి అప్పగించాడు తెలుసా? వాడిని ఎవరి చేతుల్లో అయితే పెడతన్నాడో కన్న తల్లిదండ్రులుగా వాళ్ళతో ఒక మాట చెప్పాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. ఆ మాట చూసారండి? నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. నెక్స్ట్ ఏముంది కింద? నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. అంటే తల్లి బిడ్డకి ఏం చేయాలి ఇప్పుడు? ఉపదేశం. ఉపదేశం అంటే ఏ ఉపదేశం? మీరు ప్రతి పోస్టర్లోనూ వాక్యం చెప్పే సేవకుడి కింద, తర్వాత పక్కన ఉన్న సేవకుడి కింద ఒక పదవి వేస్తారు. ఏమనేస్తారు? వాక్యోపదేశకులు అన్నారు. వాక్యోపదేశం అంటే ఆయన వాక్యాన్ని ఏం చేస్తాడు? ఉపదేశిస్తాడు. ఈ ఉపదేశించే డ్యూటీ మొట్టమొదట ఎవరికేసాడు దేవుడు? తల్లికి, తండ్రికి. నీ తండ్రి చెప్పే ఆజ్ఞలను గైకొనుము, నీ తల్లి చెప్పే ఉపదేశమును నువ్వు త్రోసివేయకము. అంటే వీడు బాల్యకాలంలోనే పాపంలో పడుతున్నాడు గనుక, వాడు బాల్యతనం నుండి తల్లి ఒడిలోనూ తండ్రి సంరక్షణలోనూ ఉంటాడు గనుక, వాడికి నా వాక్యం చెప్పండి, వాడిని బాగు చేయండి ప్లీజ్. ఈ డ్యూటీ ఎవరికి అప్పగించాడు దేవుడు అంటే తల్లిదండ్రులకు అప్పగించాడు. ప్రతి బిడ్డకి మొట్టమొదటి సేవకుడు, పాస్టర్ గారు ఎవరో తెలుసండి? తల్లి, తండ్రి. వాళ్ళు చెప్పాలి. కానీ విషయం ఏంటో తెలుసా? తల్లి తండ్రి ఇంట్లో అసలు పిల్లల్ని పట్టించుకోరండి. సండే స్కూల్కి పంపిస్తారు, వారానికి ఒకసారి గంట పంపించి అంటారు. తర్వాత గంట బయటకు వచ్చిన తర్వాత అని, ఎందుకున్నా నీ పిల్లోడు మధ్యకాలంలో మా మాట వినటం లేదు, టీవీ చూస్తున్నాడు, సరిగా ప్రార్థన చేసుకోవట్లేదు, కొంచెం చెప్పండి మీరు. ఎవరు చెప్పాలి? సండే స్కూల్ టీచర్ చెప్పాలట, సేవకుడు చెప్పాలట. నేను మాట అడిగినా, వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉంటాడా, నీ దగ్గర ఎక్కువసేపు ఉంటాడా? ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉంటాడు? తెల్లారు లేస్తే సాయంత్రం పడుకునేంత వరకు నీతో ఉంటాడు, నీ మాట వింటాడు, నువ్వే ఆడికి అన్నీ చేస్తావు. ఆదివారం గుడికి ఒక గంట సేపు పంపించి యేసుప్రభు అయిపోవాలంటే ఎలాగైపోతాడు? ఆదివారం ఒక్కరోజు పంపించి నువ్వు వెంటనే మరి పౌలు గల్లాగా భక్తుడు అయిపోవాలి, తిమోతి గల్లా సేవకుడు అయిపోవాలంటే ఇటు ఆదివారం గంటకే. నేను ఇక్కడ ఎంత దారుణం తెలుసండి? మీ ఓడు కలెక్టర్ అయిపోవాలి, వెరీ గుడ్, బాగుంది. కలెక్టర్ అయిపోవాలంటే ఆదివారం రోజు ఒక గంట పంపించినట్టుగా సోమవారం రోజు ఒక గంట స్కూల్కి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చేయండి. కలెక్టర్ అయిపోతాడా? బిల్లు కలెక్టర్ కూడా అవడు. ఏమండి నిజమేనా? వాడు కలెక్టర్ అవ్వాలంటే ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు స్కూల్కి వెళ్ళిపోయి, ట్యూషన్కి వెళ్ళిపోయి ఒక 18 గంటలు 20 గంటలు చదువుతారట. అలాంటి పెద్ద పెద్ద ఏదన్నా జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు 18 గంటలు 20 గంటలు వాడు రాత్రి పగళ్ళు కష్టపడి చదివితేనే తప్ప వాడు ఏమవడు? కలెక్టర్ అవడు. నువ్వు ఆదివారం ఒక్కరోజు అలాగ మెరుపు మెరిసినట్టుగా గంట సండే స్కూల్కి పంపించి మా వాడు తిమోతి అయిపోవాలంటావు. ఎలాగైపోతాడు? నీ వాడి బాల్యకాలపు పాపాలు, చిన్నతనం నుండి వాడు పాపాల్లో పడతాడు, నీ కళ్ళ ముందే ఉంటాడు. వాడు పాపంలో పడకుండా, నా నిరీక్షణ పుత్రుడు వాడు, నా నిరీక్షణలో నుంచి వచ్చాడు వాడి కోసం కోట్ల సంవత్సరాలు ఎదురు చూశాను. తల్లిదండ్రులారా, వాడిని పట్టించుకోండి, వాడిలో పాపం పెరిగిపోతుంది, జాగ్రత్త అన్నాడు. ఎవడే నిజంగానండి, నేను నిజంగా దేవుడు చెప్పిన విషయాలను ఎప్పుడు అలా బుర్రలో ఆలోచించుకుంటూ ఉంటానండి. నిజంగా దేవుడు ఎంత మంచోడు అంటేనండి, దేవా మరి నువ్వు వాడిని పెంచమన్నావు కదా, నీకోసం నేను పెంచుతున్నాను, కానీ వాడు నా మాట వినటం లేదు. ఇదే కదండి తల్లిదండ్రుల కంప్లైంట్ అంతా. వాక్యం చెప్పమన్నారు కదండి, చెప్తున్నాము, ప్రార్థన చేసుకోమని చెప్తున్నాము, కానీ వాడు మా మాట వినటం లేదండి, పట్టించుకోవటం లేదండి. ఇప్పుడు చెప్తాను, ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులందరూ జాగ్రత్తగా వినండి. దేవుడు పిల్లలని పెంచమని చెప్పాడండి, తన కోసం పెంచమన్నాడు, తన మాటలు చెప్పమన్నాడు. పిల్లలను పెంచమని చెప్పి పెంచే విధానం, పెంచే పద్ధతి చెప్పాడు. పద్ధతి ప్రకారం పెంచటం లేదు గనక మన పిల్లలు దేవుడు మాట వినటం లేదు, మన మాట వినటం లేదు, దేవుడు కోరుకున్న భక్తులు కావటం లేదు. పెంచే విధానం, పెంచే పద్ధతి.
మీకు చిన్నప్పుడు గుర్తుందో లేదో, దూరదర్శన్లో ఒక ప్రోగ్రాం వచ్చేది, రాత్రి 7 గంటలకో 7:30కో 6:30కో ప్రోగ్రాం వచ్చేది రైతుల గురించి అండి. ఆ దూరదర్శన్ ఉన్న కాలంలోనండి ప్రతిరోజు ఒక జాతి పెంపకం గురించి వార్తలు వచ్చేవి. పందుల పెంపకం, కోళ్ల పెంపకం. విన్నారా? ఒకప్పుడు న్యూస్లో వచ్చేది. కోళ్ళను ఎలా పెడితే అలా పెంచితే అవి పెరగవు. అలాగే కుందేళ్ళు పెంపకం ఎలా పెడితే అలా పెరగవు. దానికి ప్రాసెస్, దానికి పద్ధతి ఉంటుంది. అలా పెంచితేనే కుందేళ్ళు ఫామ్, కోళ్ల ఫామ్ ఇవన్నీ పెద్దవవుతాయి, నీకు లాభాలు తెస్తాయి. పద్ధతి, ప్రతిదానికి పెంచే పద్ధతి. లోకంలో ఇవి పెంచడానికి పద్ధతి ఉంటే దేవుడు పిల్లలని పెంచే పద్ధతి చెబుతాడా? చెప్పడా? చెప్పాడు. నేను చెప్పిన పద్ధతిలో పెంచిన ఆయన వాడు ఖచ్చితంగా పాపాలకి దూరంగా ఉంటాడు, నిన్ను గౌరవిస్తాడు, నిన్ను సన్మానిస్తాడు, వాడిని కలిగించిన పరలోకపు తండ్రిగా నా కోసం బ్రతుకుతాడు, నన్ను సన్మానిస్తాడు, నాకు మహిమ తెస్తాడు. నేను చెప్పిన పద్ధతిలో వాడిని పెంచన్నట్టు. ఈరోజు చాలామంది మిస్ అయింది ఇదేనండి. వాక్యం తెలిసి కూడా మా వాడిని ఎందుకు పెంచలేకపోతున్నాం అంటే మనం ఒక తప్పు చేస్తున్నాం. మనం అందరం, తల్లిదండ్రులు అందరం ఒక తప్పు చేస్తున్నాం. అదేంటో చెప్తాను. మీరు చాలాసార్లు చదువుకున్న వచనంలో ఉంటుంది అది. జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా అది వినండి, నేను చెప్పినట్టుగా వచనాన్ని ఆలోచించండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి తీయండి. పిల్లల్ని ఎలా పెంచమంటున్నాడు దేవుడు ఒకసారి చూద్దాం. అది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నీ కూడా. ఇది చూసారా? మొట్టమొదటి ఏంటి విషయం? నీ హృదయంలో ఉండాలి. అంటే వాక్యం మొదట ఎవరికి ఉండాలి? తల్లిదండ్రుల హృదయంలో ఉండాలి. జాగ్రత్తగా ఏమంటే నోట్ చేసుకోండి. మొదట నీ హృదయంలో ఉండాలి. మొదట నీకు వాక్యం రావాలి. మొదటే నువ్వు బైబిల్ చదవాలి. మొదటే నువ్వు ప్రార్థన చేయాలి. మొదటే నువ్వు భక్తిగా ఉండాలి. మొదట ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నువ్వు తొందర పెట్టాలి. పదండి, టైం అయిపోతుంది, ఆరాధనకి వెళ్ళిపోదాం, సభకి వెళ్ళిపోదాం. నువ్వు నీలో ఉండాలి మొదట దేవుడు భయం, మొదట నీలో. తర్వాత చూడండి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. చూసారా పదం? అభ్యాసం. ఇది ఎక్కడో విన్నారు మీరు. ఎక్కడ విన్నారు? విద్యాభ్యాసం. అంటే విద్యని మీ పిల్లవాడికి ఏం చేయాలి? అభ్యసింపాలి. ఇప్పుడు దేవుడు దేన్ని అభ్యసింప చేయమంటున్నాడు? వాక్యాన్ని, నా మాటలను వాడికి అభ్యసింపచేసి. ఎలా చేయాలి అభ్యాసం చెప్తాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నీ ఎంట కూర్చుండునప్పుడును, త్రోవలో నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. జాగ్రత్తగా వినండి. ఇది మీరు చాలాసార్లు చదువుకున్నట్టుగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినాలి. ఇది వాడికి విద్యాభ్యాసం, దైవ విద్యాభ్యాసం, వాక్యాభ్యాసం చేసే విధానం, పద్ధతి చెప్తున్నాను. ఈ మెథడ్లో, పద్ధతిలో వాడికి నువ్వు నేర్పిస్తేనే వాడికి అర్థమవుతుంది. నీకు ఇష్టం వచ్చినట్టుగా ఆదివారం 1 గంట ఏదో అలా పంపిస్తున్నానండి సండే స్కూల్కి, మరి పుస్తకాలు కొనేసానండి, ఇవి కొనేసానండి, అవి కొనేసానంటే అవదు. పద్ధతి ఉంది. జాగ్రత్తగా వినాడు. పద్ధతి, పిల్లవాడిని దేవుడిలో పెంచే పద్ధతి ఇది. ఏంటి పద్ధతి? మొదట నువ్వు వాక్యం నేర్చుకో. తర్వాత నీవు ఇంట్లో ఉండేటప్పుడు నువ్వు చేయవలసినది ఏంటంటే, నీ కుమారులకు నీ ఎంట కూర్చుండునప్పుడును, ఇంట్లో కూర్చున్నాడు వాడు. జాగ్రత్తగా వినండి. వాడు నీ ఇంట్లో కూర్చున్నాడు, ఖాళీగా కూర్చున్నప్పుడు వాడితో నువ్వేం చేయాలి? వాడు పక్కన కూర్చుని నువ్వేం చేయాలి? దేవుని గురించి మాట్లాడాలి. పిల్లోడిని పక్కన కూర్చోబెట్టుకుని, తల్లి ఒక పక్క, తండ్రి మరో పక్క ఉండి, వీళ్ళిద్దరూ మధ్యలో వాడిని కూర్చోబెట్టుకుని దేవుడి గురించి మాట్లాడాలి. నిజంగానండి, హార్ట్ఫుల్గా ఆలోచిద్దాం. ఇక్కడ దేవుడి సన్నిధిలో ఉన్నారు కదా మీరు ఎప్పుడైనా మీ కొడుకుని అలా మీ కూతుర్ని మధ్యలో పెట్టుకుని అటొకలో ఇటొకలో ఉండి దేవుడి గురించి ఎంతమంది మాట్లాడారు? చేయొద్దండి. ఇక్కడ మాట్లాడారా? ఇవి మాట్లాడం. మనం ఏ మాట్లాడతాం చెప్పండి? వాడిని అలా కూర్చోబెట్టుకుని, ఒరే నీకు ఈసారి మార్కులు ఎన్ని వచ్చాయిరా? పక్కింటి గోపికడికి 90 వచ్చినాయట్రా, నీకు 80 వచ్చినాయిరా, మరి ఎలాగరా ఫీజు కడతాం కదా. ఈ మాట్లాడిన వాళ్ళు అందరూ ఉండుంటారు మీలో. స్కూల్లో మార్కుల గురించి మాట్లాడతారు, అటుపక్క ఇటుపక్క విషయాలు మాట్లాడతారు. దేవుడి గురించి పిల్లోడిని మధ్యలో కూర్చోబెట్టుకుని ఎప్పుడు మాట్లాడారు? మాట్లాడలేదంటే. నీ ఎంట కూర్చుండునప్పుడును, నెక్స్ట్ ఏముంది అక్కడ? త్రోవను నడుచునప్పుడును. త్రోవలో తీసుకెళ్తున్నప్పుడు మీకు తెలుసో లేదో పిల్లల సైకాలజీ. త్రోవలో వెళ్తున్నప్పుడు అండి వాడికి అర్థం కానిది ఏది కనపడినా మీకు ప్రశ్న వేస్తాడా? డాడీ ఇదేంటి డాడీ అంటాడు, అదేంటి డాడీ అంటాడు. నువ్వు జాగ్రత్తగా వినే. వాడికి అర్థం అవ్వనిది ఒకటికి వాడి కళ్ళ ముందు ఉన్నప్పుడు దాంట్లో నుంచి వాడిని నువ్వు దేవుడికి చూపించాలి. ఒక ఉదాహరణ, మరీ చిన్నపిల్లడు అనుకోండి, ఫస్ట్ టైం ఆవుని చూసాడు అనుకోండి, ఏమని అడుగుతారు చెప్పండి? వాడు డాడీ ఇదేంటి డాడీ, తెల్లగా ఉంది, 4 కాళ్ళు ఉన్నాయి, తోక ఉంది అంటాడు.
అప్పుడు నువ్వేం చెప్పాలి? అది ఆవు డాడీ, పాలిస్తుంది డాడీ, మనం టీ తాగుతాం డాడీ. ఇదే చెప్పాల్సింది. అది ఆవురా, దాన్ని దేవుడు చేశాడురా, దాని పాలు తాగితే మనకి బలం వస్తుందిరా, దాని బలం అది మనకి సేవ చేయడానికి దేవుడు పుట్టించాడురా, దాని పాలు మనం త్రాగాలరా, ఆ బలంతో మన దేవుడు పని చేయాలరా. పిల్లోడు మధ్యలో ఎలా కూర్చుంటా చెప్పండి? అప్పుడు ఆవు పిల్లోడు మధ్యలో గేదె ఎలా కూర్చుంటుంది? అలా త్రోవలో వెళ్ళిపోతాడు. జాంకాయ చెట్టు కనపడింది అనుకోండి, అదేంటాడి అంటాడు, జాంకాయ చెట్టురా, దాన్ని జాంపండు అంటారా, అది తింటే మన సిస్టమ్, డైజెషన్ సిస్టమ్ అంతా చాలా బాగుంటుందిరా, మన బాడీకి చాలా విటమిన్స్ అందుతాయిరా, మనం ఆరోగ్యంగా ఉండాలని దేవుడు నీ కోసం చేశాడు కొడుక. జాంపండు తిని దేవుడికి స్తోత్రం చెప్పి దేవుడు పని చేయరా? ఎలాగుందండి? పిల్లలకి ఇలా ప్రతి దాంట్లో నుంచి దేవుడు, జామ చెట్లోంచి దేవుడు, జీవు కనపడితే దేవుడు, ఇంట్లో ఏదైనా మంచి జరిగితే దేవుడు, ఏ ఆనందం వచ్చినా దేవుడు, ప్రతి దాంట్లో నుంచి దేవుడిని చూపించటం పిల్లలకి అలవాటు చేశారనుకోండి, వాడికి ప్రతి దాంట్లోనూ చిన్నప్పటి నుంచి ఏం కనపడతారు చెప్పండి? ఎవరు కనపడతారు? దేవుడండి. మీ ఇంట్లో ఏదైనా వస్తువు కొనుక్కున్నారనుకోండి, వస్తువుని మనకి దేవుడిచ్చాడురా. రాత్రి నిద్రపోతున్నారా? ఈరోజు అంతా దినమంతా దేవుడు మనల్ని కాపాడాడురా. కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, త్రోవలో నడుచుకున్నప్పుడు, పండుకున్నప్పుడు అవే మాట్లాడండి. ఎప్పుడు వాడితో అవే మాట్లాడండి. ఇది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తాను అసలుదే. అలా ఎందుకు మాట్లాడమంటున్నాడు? కింద ఇది అయిపోయిన వెంటనే ఒక మాట అంటాడు చూడండి. ఆయన త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవలను. చేతికి ఏం కట్టుకోవాలట? వాక్యమును కట్టుకోవాలి. చెప్తాను జాగ్రత్తగా ఉండండి, ఇక్కడే ఉంది అసలు విషయం అంతా. ఈ వచనం అర్థం అవ్వలేదు చాలా మందికి. సూచనగా వాటిని నీ చేతిని కట్టుకొనవలను, అవి నీ కన్నుల నడుమ బాసికములో ఉండవలను, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవునుల మీదను వాటిని వ్రాయవలెను. ఏం రాయాలట? వాక్యాలు రాయాలి. ఎందుకు రాయమన్నాడు? ఈ వచనం అర్థం అవ్వాలంటేనండి, ఈ విషయం అర్థం అవ్వాలంటే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, మీకు అర్థమవుతాయి. ఏమంటే మీలో మీ పిల్లలందరినీ కూడా ఎల్కేజీకి కానీ, యూకేజీకి కానీ, నర్సరీకి కానీ పంపిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. పంపించారు. మీరు మీ పిల్లోడిని ఎల్కేజీలో, యూకేజీలో వేసిన తర్వాత అక్కడున్న మాస్టర్ మీ పిల్లలకి ఏమి నేర్పించాడు? మొదట ఏమి నేర్పించాడు? నేర్పించాడు, లేదంటే ఏబిసిడి నేర్పిస్తాడు, 1, 2 నెంబర్లు రాస్తాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు అలు రావా? మీకు ఏబిసిడీలు రావా? మరి స్కూల్కి ఎందుకు పంపించారు? బాగా అర్థం చేసుకోవాలా. నీకు అలొచ్చి కూడా నీ పిల్లోడిని స్కూల్లో ఎందుకు వేశావు? ఇంట్లో చదవడాడు, అక్కడైతేనే చదువుతాడు. కరెక్టా కదా ఆన్సరు? ఇంట్లో నువ్వు చెప్తే రాయుడు, అక్కడ కూర్చుని చెప్తే రాస్తాడు. ఏ తేడా ఏంటి నీ ఇంటికి అక్కడికి? ఒక తేడా ఉంది. ఏంటో తెలుసా తేడా? జాగ్రత్తగా వినండి. పిల్లోడిని మొదటి రోజు స్కూల్కి తీసుకెళ్తున్నప్పుడు వాడు అలా బిక్కుమంటూ వెనక్కి ఒక అడుగు ముందుకు ఒక అడుగు వేస్తూ అలా భయపడుతూ నీ వెనకాల వస్తాడు. గేట్ ఇలాగ ఓపెన్ చేయగానే, స్కూల్ గేట్ ఇలాగ ఓపెన్ చేయగానే, స్కూల్లోకి వెళ్ళగానే స్కూల్లో అన్నీ వాడు చుట్టూ ఏముంటాయి చెప్పండి? స్కూల్లో ఏముంటాయి? స్కూల్ చూసిన వాళ్ళు చెప్పండి. పిల్లలందరూ ఆడుకుంటున్నట్టుగా, ఒక పిల్లోడు పుస్తకం పట్టుకుని అలా చదువుకుంటున్నట్టుగా, ఒక పక్కేమో ఏబిసిడీలు, ఒక పక్కేమో అంకెలు. ఆ లోపలికి వెళ్ళగానికి వీడికి ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే, ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను? స్కూల్కి వచ్చాను. ఈవిడ టీచర్ అట, ఈవిడ ఆయమ్మట, ఇది క్లాస్ రూమ్ అట, ఇక్కడ వాళ్ళు నేర్పిస్తారట. ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీల్ రావడానికి స్కూలు వాతావరణాన్ని వాళ్ళు అలా క్రియేట్ చేశారా? పెన్సిల్ బొమ్మలు ఉంటాయి, పెన్ బొమ్మలు ఉంటాయి, పిల్లలు ఏదో డ్రాయింగ్ చేస్తున్నట్టుగా డ్రాయింగ్ బొమ్మలు ఉంటాయి. ఈ వాతావరణం అంతా చూసి అక్కడ కూర్చున్నప్పుడు నేను ఒక చోటకి వెళ్ళానన్న ఫీలింగ్ వస్తుంది వాడికి. ఎక్కడికి వెళ్ళాడు? స్కూల్కి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు రాయమంటే రాస్తాడు, ఇంట్లో రాయమంటే రాయడాడు. మీకు తెలుసులేదో. నేను స్కూల్కి వచ్చాను కనుక ఇక్కడ పాఠాలు నేర్చుకుంటాను. వెరీ గుడ్. పోనీ ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, జిమ్కి వెళ్ళారనుకోండి, జిమ్ చేయడానికి మీలో జిమ్కి వెళ్ళినప్పుడు జిమ్ చుట్టూ బొమ్మలు ఏముంటాయి చెప్పాలా? ఒకడు ఇలా నిలబడి ఉంటాడు, ఇలా పెట్టి నిలబడిన వాడు బొమ్మ చూడగానే ఆ రోజు ఇంత పొట్టేసుకుని జిమ్కి వెళ్ళినోడికి ఎలాగుంటుంది? ఎప్పటికైనా నేను మొత్తం మీద నా కండ్లు ఇలాగా తిప్పవలసిందే, నా పొట్ట కరిగిపోవలసిందే, నాకు 8వ ప్యాకో 6వ ప్యాకో రావలసిందే. అయ్యే కదా ప్యాకులు.
ఆ వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. అక్కడ జిమ్లో ఇలాంటి మంచి బిల్డర్స్ బొమ్మలు పెడతాడండి. వీడు వెళ్ళగానే ఆ బొమ్మలు చూడగానే అమ్మాయి ఇప్పుడు నేను వచ్చాను, ఎక్కడికి వచ్చాను, జిమ్కి వచ్చాను, ఇంకంతే ఇలాగ వాడిని చూస్తూ ఉంటాడు, కిందకి పైకి ఆ బొమ్మ చూసి కొడతానే ఉంటాడండి. అదే ఇంట్లో ఉంటాయి కొట్టుకునేవి, కొడతాడా? అబ్బే ఇంట్లో చేయడు, మళ్ళీ జిమ్కి వెళితేనే చేస్తాడు. వెరీ గుడ్. మీరు ఎప్పుడైనా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారా? మ్యూజిక్ నేర్చుకునే ఇన్స్టిట్యూట్కి చుట్టూ ఏముంటాయి చెప్పండి? ఒకటి గిటార్ వాయిస్తున్నట్టు, ఒకటి కీబోర్డ్ ప్లే చేస్తున్నట్టు, ఒకటి ఏదో పాట పాడేస్తున్నట్టు మైక్ కట్టుకుని, ఇవన్నీ చూడగానే ఆ రోజే కీబోర్డ్ పెట్టుకుని అక్కడ నేర్చుకోవడానికి వెళ్ళేవాడికి ఎలాగుంటుంది? మొత్తం మీద ఎప్పటికైనా నేను కీబోర్డ్ మొత్తం 2 ఏళ్ళు ఇలా నొక్కేయాలా, నా నోట్లో వచ్చి పాటలు చేయాలా? చూసారా? ప్రతి చోట ఇదే జరుగుతుంది. సైకలాజికల్, జాగ్రత్తగా వినాలి. సైకలాజికల్గా నేను ఒక వాతావరణంలోనికి వచ్చాను, మ్యూజిక్ నేర్చుకోవడానికి వచ్చాను, చదువుకోవడానికి వచ్చాను, జిమ్కి వచ్చాను. హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఏ బొమ్మలు ఉంటాయి? గర్భంతో ఉన్న ఏమంటే స్త్రీలను చూసే హాస్పిటల్స్ ఉంటాయి. ఆ హాస్పిటల్కి వెళ్ళి, ప్రసూతి హాస్పిటల్లో, అక్కడికి వెళ్ళగానే బొమ్మలన్నీ ఏముంటాయి చెప్పండి? ఒక ఆవిడ పొట్టలా పట్టుకుని ఉంటుంది, డాక్టర్ అమ్మ ఇలా చేతిరేసి ఉంచుతుంది. ఆవిడని చూడగానే అమ్మాయి నేను కూడా గర్భవతిని కదా, ఇక్కడ డాక్టర్ ఉన్నాడు అనమాట. పక్కన చిన్నోడు బొమ్మ, ఆ తర్వాత ఇంత బొమ్మ, ఆ తర్వాత ఇంత బొమ్మ. ఆ బొమ్మలన్నీ చూడగానే నాకు ఇలాంటి కొడుకు పుడతాడు అనమాట. తల్లి మెంటల్గా ఫిక్స్ అవుతుంది. ఈ మధ్యకాలం ఏం చేస్తున్నాడు తెలుసండి? మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళానండి, తల చూపించుకోవడానికి బ్రెయిన్ హాస్పిటల్కి వెళ్తే మొత్తం హాస్పిటల్ నిండా బ్రెయిన్ బొమ్మలు పెట్టాడు వాడు. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చేసావంటే బ్రెయిన్ బాగు చేసుకోవడానికి వచ్చావు. గుండె హాస్పిటల్కి వెళ్ళావు అనుకోండి, ఎన్ని బొమ్మలన్నీ ఏం పెడతాడు? గుండె బొమ్మలు పెడతాడు. జాగ్రత్తగా వినండి, అసలు లోకంలో ఉన్నవాడికి ఉన్న జ్ఞానం మనకు లేకుండా పోయిందండి. వాడికి అర్థమైంది, మనకు అర్థం అవ్వలేదు. దేవుడు చెప్పినా ఇప్పుడు చెప్తాను. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారండి అంటే, ఇందాక దేవుడు పిల్లల్ని పెంచేటప్పుడు ఏమన్నాడు చెప్పండి? వాడు ఇంట కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, త్రోవలో నడిచినప్పుడు వాటి గురించే మాట్లాడాలి. మాట్లాడితే సరిపోదు ఆయన, సూచనగా అవి నీ చేతి మీద ఉండాలి. వాడు నీ చెయ్యి చూడగానే వాడికి ఏం గుర్తు రావాలి? వాక్యం గుర్తు రావాలి. నీ ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటినే రాయాలి. నీ ఇల్లే వాక్యానికి నిలవైపోవాలి. నీ ఇంట్లో కూర్చుంటే వాడికి చర్చిలో కూర్చున్న ఫీలింగ్ రావాలి. వాడికి చుట్టూ వాక్యాలు ఉండాలి. టీవీ ఓపెన్ చేస్తే వాక్యాలు రావాలి. ఫ్రిడ్జ్ డోర్ మీద వాక్యం ఉండాలి. ఎటు చూడండి దేవుడు, ఎటు చూడండి వాక్యం. ఏది ఓపెన్ చేసిన వాక్యం, ఏది ఓపెన్ చేసిన దేవుడు. ఆ దైవ వాతావరణాన్ని నీ ఇంట్లో నువ్వు క్రియేట్ చేస్తేనే తప్ప వాడు నీ ఇంట్లో కూర్చున్నప్పుడు దేవుడి గురించి ఆలోచించడు. మనం అందరం చేసిన తప్పేంటి తెలుసండి? ఇంట్లో ఇలా దైవ వాతావరణం ఉండాలంటే ఇంట్లో పట్టుకొచ్చి గోళ్ళకి ఇంత పెద్ద పెద్ద దెయ్యాలు బిగించారు. ఏంటవి? 60 ఇంచులు, 50 ఇంచులు, 70 ఇంచులు గోడ, 90 ఇంచులు ఉంటే 90 ఇంచులు దైవమే. ఆ లీడులు, హోమ్ థియేటర్లు ఏం పడతాయి అందులో? అన్నీ సినిమాలు, జబర్దస్తులు, పటాసులు, తర్వాత పాతాళము. తల్లికి తండ్రికి ఆ పటాసుల్లో ఉంచిన, పటాసుల్లో మునిగి తేరిన కొడుక్కి. ఇల్లంతా దైవ వాతావరణంగా మారాలి. ఇల్లంతా వాక్యాలు ఉండాలి. అప్పుడే వాడు పెరుగుతాడు. నాయన నాలో వాడు బాల్యకాలము నుండి ఈ లోకం పాపాన్ని నాడికి అలవాటు చేస్తుంది. నీ ఇంటిని దైవ వాతావరణంగా మార్చు. దేవుడు వాక్యాలతో నీ ఇల్లంతా తీర్చిదిద్దు అన్నాడు. ఎవరికి అర్థమయ్యాడండి దేవుడు? ఇంతలాగా ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇంత పటిష్టంగా వాడిని పెంచమని ఎందుకు చెప్పాడు తెలుసండి? బాల్యకాలం నుండి వాడు దేనికి అలవాటు పడుతున్నాడు? నిరీక్షణ పుత్రుడు బాల్యకాలం నుండే పాపం చేస్తుంటే తల్లడిల్లిపోయిన కన్న తండ్రండి. వాడిని ఎవరి చేతుల్లో అయితే పెట్టాడో వాళ్ళకి బాధ్యతలు అప్పగించాడు. మీ పిల్లల జాగ్రత్త, వాడు నా నిరీక్షణ పుత్రుడు. నేను కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే వచ్చిన కొడుకు, వాడు జాగ్రత్త అంటే ఏ తల్లిదండ్రులకి పిల్లల విషయం పట్టింది చెప్పండి దేవుడిలో పెంచాలి అని? ఈ విషయాలన్నీ ఎవరికి అర్థమయ్యాయి? వస్తున్న ఈ పిల్లల కోసం దేవుడు కష్టపడ్డాడు అన్న సంగతి ఎవరికి అర్థమైంది? ఎవడు మీకు మాట చెప్పనండి, కష్టపడ్డాడు, చేశాడు. ఇప్పటికీ కూడా కష్టపడి అంతా ఈ వ్యవస్థను అంతా నడిపిస్తున్నాడు అండి. నడిపించడం లేదు దేవుడు. సూర్యుని మండించడం లేదా, భూమిని తిప్పడం లేదా, వర్షాల కోసం కష్టపడటం లేదా, మనం తినే పంటలు పండించడం లేదా? దేవుడి కష్టం ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? ఆయన గురించి చెప్పాలని కానీ, ఆయన గురించి బ్రతకాలని కానీ, పిల్లల్ని ఆయన కోసం నిలబెట్టాలని కానీ. నిరీక్షణ పుత్రులు చివరికి చూస్తే వాళ్ళలో కనపడుతున్నది ఏంటో తెలుసండి? ద్వేషం, పగ, కక్ష, భేదాలు. యేసు చెప్తాడు కదా హృదయంలో ఏమున్నాయో. శరీర కార్యాలు చెప్పాడు కదా, చివరికి శరీరం ఎలాంటి కార్యాలు ఉండిపోయిందో గలతీ పత్రికలో. ఇవన్నీ మీరు చదువుతున్నప్పుడు అండి, ఇవన్నీ మీరు దగ్గరికి తెచ్చుకొని ఆలోచిస్తే నిరీక్షణ పుత్రులు ఇంత పాపపు పుత్రులుగా మారిపోయారా? ఎలా తట్టుకుంటున్నాడు కన్న తండ్రి?
ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను కదా, 15 సంవత్సరాల నుంచి బిడ్డ వస్తాడని చూసిన తర్వాత, వాడి కోసం కష్టపడిన తర్వాత, ఆడు పెరిగి పెద్దోడై గొప్పవాడైపోయిన తర్వాత తల్లిని తండ్రిని ఏం చేశారు నా కోసం అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది ఆవిడికి? ఎలాగుంటుంది మీరు చెప్పండి? ఆ గుండె ఏమైపోతుంది చెప్పండి? ఈరోజు పరలోకపు తండ్రి మనసు కూడా మన ఎడల అలాగే బాధపడుతుందండి. ఎదురు చూశాడు నీకోసం, నువ్వు వస్తావని, వచ్చావు. ఆయన కోసం ఏమీ చెయ్యవు, ఆయన సన్నిధికి సరిగా రావు, ఆయన బైబిల్ సరిగా చదవవు, ఆయన కోసం ఏమీ చెయ్యవు. ఎప్పుడు నీ బిజీ అంటావు, నీ కుటుంబం అంటావు, నీ పిల్లలు అంటావు, నీ సంతోషాలు అంటావు, నీ సుఖాలు అంటావు. మరి దేవుడు ఏమవ్వాలి? నీ కోసం ఎదురు చూశాడు కదా, నీ రాక కోసం కళ్ళు కాయలు కాసేటట్టుగా నిరీక్షణతో ఉన్నాడు కదా నీ ఎడల. వచ్చిన నువ్వు ఆయన్ని నమ్మి ఆయన యందు నిరీక్షించేవాడిగా ఎదగాలని కోరుకున్నాడు కదా. ఏవండి మనుషుల్లో ఈరోజు ఆయన ఆలోచనలు ఎక్కడ, ఆయన ఆశలు ఎక్కడ, ఈరోజు మనుషుల జీవితాలు ఎక్కడ? కడుపు తరుక్కుపోతుందండి మనుషులను చూస్తుంటే. వింటారు, పట్టించుకోరు, వింటారు, ఆలోచించరు, వింటారు, బ్రతకరు. విన్న వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుని దేవుడి కోసం బ్రతకాలని ఆశ పుట్టదు. చెబుతూనే ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడండి దేవుడు. బాగా ఆలోచించుకోండి రాత్రి. మీరు, నేను అందరం కూడా నిరీక్షణ పుత్రులు అన్న సంగతి మర్చిపోకండి.